బ్రష్ ఒకసారి మనం నిలబడి ఉండగా ప్రకటన. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించే రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాగే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 2 from verse 34, 34వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా వెలుగగొట్టినట్టు తమకు కనబడిను. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడి నదియు అమూల్యమునకు మూలరాతిని స్త్రీలలో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రను తిప్పేలోకి చదివేది కాదు. వారు అడ్డురాయి తగిలి ఒట్టు పడుని. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త గుర్తు పెట్టుకుంది అన్ని. ఇర్మియా 51:26. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరును రాళ్ళు తీసుకొనరు, నీవు చిరకాలము పాడై ఉండువు. ఇదే యెహోవా వాక్కు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద వీరు కట్టబడి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం. జీవం గల దేవ, జీవాధిపతి నాయన, ఈ ఉదయకాల సమయంలో మరోసారి యొక్క సన్నిధిలో లేఖను చదువుండగా చదవబడిన ప్రతి లేఖంలోంచి మా అందరితో స్త్రీగాను తేటగాను స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడి మా మధ్యలో మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తుని సర్వశ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చున్నారు. మరి నమ్ముతా ఉన్నాను అందరూ బలంగానే ఉన్నారు. 2 గంటలైనా ఇలాగే ఉంటారని ఇప్పుడు రాలేదా? పోయినసారి మనం మాట్లాడుకున్నాం, ఎంత టైం అయినా మీరు ఉంటామని మాట ఇచ్చారు నాకు. అవును కదా? అందుకే మీ మీద నమ్మకంతో నేను కొంచెం బలంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి మీకు జ్ఞాపకం ఉందండి, ఒకసారి ప్రభుత్వం చెప్పిన వర్తమానం గుర్తుందా మీకు? పలకబడిన మాటే మూల విత్తనం వర్తమానం. ఎన్ని గంటలు చెప్పారండి? కాకుండా 6 గంటలు చెప్పారు. ఒకే వర్తమానం 6 గంటలు. బాగుంది కదా? మనకి సండే మిగతా పనులు ఇంకా ఉన్నాయా? ఏం లేవు కదా ఎవరికి? గట్టిగా చెప్పండి అమ్మా. ఏం లేవు కదా? అయితే ఉందాం, కంటిన్యూషన్ చేద్దాం. అయిపోయినప్పుడు అయిపోతాం, ఇంటికి పోదాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ప్రశ్న. పోయిన వారం మన వర్తమానం పేరేంటి? ఆనోకు ఎలాగ ప్రవక్త అయ్యను. ఆనోకు ప్రవచనం విన్నాం. ఆనోకు కట్టిన పిరమిడ్ గురించి కొన్ని సంగతులు మాట్లాడుకున్నాం. అయితే ఒక మాట అనుకొని వెళ్ళాం. ఏం మాట అంటే అయిపోలేదు, ఇంకా ఉందని అనుకుని ప్రారంభించుకున్నాం పోయిన వారం. మరి ఈ వారం వద్దు, పై వారం వద్దు, ఆ పై వారం వద్దు, ఏ వారం వద్దు నాకే తెలియదు. నేనైతే ముందు తీసుకుని వస్తున్నా. మరి దేవుడు చెప్తాం అది ఎక్కడే ఎలాగ ముగించబడుతుందని. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక చిన్న ప్రశ్నతో మనం ప్రారంభించుకున్నాం. నేను ప్రవక్త అంటాడు యేసుక్రీస్తు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ఒక ప్రశ్న అడిగి వెళ్ళేవాడు. అలాగే ఈ రోజు కూడా ఒక చిన్న ప్రశ్నతో మనం ప్రారంభించుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని యొక్క జీవగ్రంథం దగ్గరికి మనం వచ్చినప్పుడు జీవగ్రంథం మనతో మాట్లాడిన ప్రతిసారి మన లోపల ఉన్న ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాం. ఏమా? మన లోపల ప్రశ్నలకి అదే ప్రాఫిట్ ఒక మాట చెప్తారు. ఒక ప్రశ్న ఉన్నప్పుడు దానికి ఒక సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా ప్రశ్న ఉండదు. అయితే మన ప్రశ్నలకి సమాధానం ఎక్కడి నుంచి రావాలి? ఇదేం గట్టిగా చెప్పచ్చు. వాక్యం నుంచి రావాలి. ప్రశ్న వాక్యంలోంచి రావాలి, సమాధానం వాక్యంలోంచి రావాలి. ఇవి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. వర్తమాన క్రమం ప్రకారంగా మనం చూసుకుంటే మనము వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ నుంచి వచ్చింది. బైబిల్ దాటి వర్తమానం రాలా, బైబిల్లోంచి వర్తమానం వచ్చింది. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అంటే
ఇప్పుడు మరి మనం వర్తమానం అని చెప్తాం, మరి అదే గ్రంథం అది చెప్తారు ఎవరన్నా? ఇది అర్థం కావడానికి ఒక వర్తమాన ప్రవక్త మాట్లాడు, దాని పేరే మార్గదర్శి, ఇంగ్లీష్ దాని పేరు గైడ్. ఇక్కడ మీ అందరికి కొద్దిమంది తెలుసు, మరి ఇప్పుడు ఈ తరం వాళ్ళకి తెలుసు అని తెలియదు, కానీ మీరు గతంలో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 5వ తరగతిలో మనకు ఒకటే పుస్తకం ఉండేది. ఏంటి ఆ పుస్తకం పేరు? మూల్యాంకనం అని ఉండేది. ఇప్పుడు ఉండలేదు నాకు తెలియదు. దాని పేరు ఏంటంటే గైడ్ అనేవాడు. ఇంటర్మీడియట్ గైడే, 10th గైడే, టెక్స్ట్ బుక్ ఉండేది, గైడ్ ఉండేది. అయితే టెక్స్ట్ బుక్ లో ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో దాంట్లో సమాధానాలు ఉండవు, ప్రశ్నలు మాత్రం ఉంటాయి. లెసన్ ఉంటుంది, ప్రశ్న ఉంటుంది. అయితే గైడ్లో ఏముంటుందంటే పాఠం అంతా ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. వేరే ఏముండవు, దానిలో ఉన్నాయే ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో ఏమున్నాయో అవే ఉన్నాయి కాబట్టి అది రాసి మనం పాస్ అయ్యేవాడు. అలా ఈ రోజు వర్తమానంకి వచ్చాక ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. దానికి సమాధానాలు ఇచ్చిన కీ ఏంటంటే వర్తమానమే. ఇప్పుడు సమాధానం ఏమి ఇవ్వాలి? దీని లోపలే వర్తమానం ఇవ్వాలి. దీనిలో లేని తీస్తే నాకు వద్దు. ఎంత గొప్ప వ్యక్తి బోధించినా దీనిలో లేని నాకు ఇస్తే నాకు వద్దు. ప్రవక్త చెప్పండి నాకు చెప్తే నాకు వద్దు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పించాలనుకున్నాడో దీనిలో చెప్పాడు. ఇది అర్థం అవ్వటానికి దేవుడు ఏమి ఇవ్వాలో మొత్తం వర్తమానం ఇచ్చాడు. ఆయన ఇవ్వాలనుకుని మొత్తం ఇచ్చి ముగించాడు. ప్రకటన గ్రంథం 17 మనం నమ్ముతున్నామా? నమ్మేవా చెప్పడు? నమ్మితే దాని అర్థం ఏంటి? ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 17 ఏమన్నదో చెబుతున్నారు మళ్ళా రైతులు. 7వ దూత పలుకు దినములలో, అది అక్కడి వరకు గుర్తుంది. అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ప్రైజ్ ది లార్డ్. ఏం సమాప్తమైంది? 17 అయిపోయిందని మనం నమ్ముతున్నాం. 17 అయిపోయిందంటే మనం ఏం నమ్మాలంటే సువార్త యొక్క మర్మం అయిపోయిందని నమ్మాలి. ఏమా అంటే సువార్త మర్మం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చి కొత్త సువార్త నా దగ్గర ఉంది, కొత్త మర్మం నా దగ్గర ఉందంటే మీరేమనాలి? నేను 17 నమ్మానంటే నా కొత్త వర్తమానం నమ్మొద్దు. నేను 17 నమ్మలేదంటే నువ్వు ఏదైనా నమ్ముకోవచ్చు. ఎందుకని? దేవుడు తన ప్రవక్తలకు ఏదైతే మర్మం తెలియజేశాడో ఆ మర్మాన్ని ముగించాల్సిన బాధ్యత దేవుడిది. ఆయన చెప్పిన లేఖనానికి దేవుడు కట్టుబడతాడు. ఆమె చెప్దామా? ఎవరికి కట్టుబడతాడు? నీకు నాకు కట్టుబడ్డు, మనుషులకు కట్టుబడ్డు. దేవుడు తన మాటకి తను కట్టుబడతాడు. తన వాక్యానికి, తన వాగ్దానానికి, తను పంపించిన ప్రవక్తకి రుజువులు ఇవ్వటానికి, ఆ రుజువులు దేవుడే చెప్పటానికి, ఆ చెప్పిన దాని ప్రకారం దేవుడు చేయటానికి ఆయన కట్టుబడి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజు మన ముందు ఒకే ఒక ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, ఇప్పుడు పోయిన వారం మనం ఎక్కడ ప్రారంభించామంటే తలరాయి దగ్గర నుంచి, పిరమిడ్ రాయి దగ్గర నుంచి, లేకపోతే పిరమిడ్ కట్టం దగ్గర నుంచి, పిరమిడ్ చుట్టూ ఉన్న రాళ్ళ దగ్గర నుంచి, దాని లోపల ఉన్న రాజుగారి గది, రాణిగారి గది, ఆ లోపలికి మెట్లు ఎక్కేదారి, నడిచిపోయేదారి, అవన్నీ ఎలాగున్నాయి ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుడి యొక్క చిత్తానుసారంగా మన లేఖనాలను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ వెళ్ళే దారిలో, వెళ్ళే క్రమంలో కొన్నిసార్లు మనకు సందేహాలు వస్తాయి. కొన్నిసార్లు మన సందేహాలు పెడతారు. కొన్నిసార్లు మనకున్న పరిస్థితి దాన్ని నమ్మనీయకుండా చేస్తుంది. అయితే వీటన్నిటిలో కూడా మళ్ళా నీ బలము, నీ బలహీనత వాక్యమై ఉండాలి. సందేహం వచ్చినా నా బలం వాక్యమే అవ్వాలి. నా బలహీనత వచ్చినా వాక్యమే నా బలం అవ్వాలి. ప్రవక్త అంటాడు, నేను ఒక బలహీనుడు అన్నాడు. ఏం బలహీనత నీకుందంటే, నేను వాక్యం తప్ప ఇంకేం నమ్మలేను, అందుకనే బలహీనుడు అన్నాడు. నువ్వు వాక్యం కాక ఇంకేం చెప్తే నమ్మలేను అన్నాడు. మరి ఈరోజు అటువంటి బలహీనలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరు అందరూ? మరి మీ సంగతి తెలియదు. నేనైతే ఆ బలహీనుండే. వాక్యంలో అది కాక నేను ఇంకేదైనా చెప్తే నమ్మలేను, అది నా బలహీనత. నువ్వు వాక్యంలో ఏమైనా చెప్పావా, ఏం చెప్పినా నమ్ముతాను, అది నా బలహీనత. ఇప్పుడు నా బలం అదే, నా బలహీనత అదే. కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి ప్రశ్న? అడగండి, నన్ను అడగండి అందరూ. అది సంగతి.
మీకు తెలిస్తే సమాధానం మీ దగ్గర పెట్టుకోండి, తెలియదని అడగండి. ఈరోజు మన ప్రశ్న ఏంటి? చెప్పండి అమ్మా గట్టిగా, ఇంకా టైం కాలేదు భోజనాలకి. ఏంటది? తలరాయి వచ్చిందా రాలేదా? చెప్పాలి ఏదో ఒకటి. సరే, కాసేపు వచ్చింది అనుకుందాం, కాసేపు రాలేదనుకుందాం. వస్తే ఏం జరగాలి, రాకపోతే ఏం జరగాలి అది తెలుసుకుని సరిపోతుంది, వచ్చేది అర్థమైపోతుందిగా. ఇంక మనకి వేరే వాళ్ళు ఎందుకు చెప్పాలా? పైసలో. అయితే నేనేమంటానంటే, ఫస్ట్ వాక్యం దగ్గరికి రా. నాకు ప్రశ్న వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ రావాలా. ఇది రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే, తలరాయి గురించి ముందు బైబిల్ ఏం చెప్తున్నది. ఇందా మన లేఖను చదివాను. లేఖలో ఏమొచ్చింది? మొట్టమొదటిగా ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయే ఆయన, ఆ రాయి మూలకు తలరాయి అయ్యను. అలాగే ఎఫ్సీలు 2:21 మాట్లాడినది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను పునాది మీద కట్టబడిన, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యెషయా 28. పోయిన వారం ఇక్కడ ఆగాం మనం. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వారు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం విశ్వసించేవారిగా ఉన్నామా లేదా? విశ్వసించేవారిగా నీవు ఉంటే కలవరపడద్దు. నీ దగ్గర ఎంత టెన్షన్ రాని, ఎంత గలిబిలు రాని, ఎంత గందరగోళం చేయని, 3 కోట్ల మంది దూతలు నీ దగ్గరికి వచ్చి కన్ఫ్యూజన్ చేసినా నువ్వు క్రీస్తులో ఉంటే తొణకు బెడకు. ఈ భూమి మీద ఉన్న బోధకులు మొత్తం బోధలు తీసుకొచ్చి నీ ముందు పెట్టినా నువ్వు తొణకు బెడకు. దానికి ఒక చిన్న మాట మీకు చెప్తా. మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే దగ్గర ఒక వర్తమానం ఉన్నది, అది ఆ గడియ వర్తమానం. మోషే ఆ గడియ వర్తమానం కలిగి ఫరో ముందు నుంచున్నాడు. మోషే ఆ గడియ వర్తమానం కిందేశాక ఆ వర్తమానము అక్కడ ఒక పెద్ద సర్పం కింద మారినది. ఆ దేవుడు సూచన కింద చూపించడానికి మోషేకి ఇవ్వబడిన సూచన. ఇప్పుడు అక్కడ ఉన్నదంటున్నాడు. ఫరో చూశాడు, మోషే ఇదే నీ వర్తమానం అన్నాడు. అవును అన్నాడు. అప్పుడు ఫరో అంటున్నాడు, నా దగ్గర కూడా 2 ఉన్నాడు అన్నాడు. చూడండి, వర్తమానికుడు ఒకడే ఉంటారు, 3 ఉండరు. ఇప్పుడు ఫరో ఏమన్నా, నా దగ్గర 2 ఉన్నాడు అన్నాడు. మీరు చెప్తారా 2 పేర్లు? ఎన్నే యాంబ్రే. ఎన్ని యాంబ్రేలు ఏం కలిగి ఉన్నారు? వాళ్ళ దగ్గర కూడా వర్తమానాలు ఉన్నాయి. ఏ వర్తమానాలు అంటే సేమ్ టు సేమ్ మోషే దగ్గర ఉన్న వర్తమానం లాంటిదే, వేరేది లేదు. అలాంటి వర్తమానం లాంటిది అంటే ఇమిటేషన్. అమ్మ మీకు తెలుసు ఇమిటేషన్ జ్యువెలరీ అంటే ఏంటో? చెప్పరు ఎవరు? త్వరగా చెప్పరు, అది నాకు వినబడేలాగా. ఇమిటేషన్ జ్యువెలరీ. ఏంటి ఇమిటేషన్ జ్యువెలరీ అంటే? ఒరిజినల్ బంగారము, ఇదేమో డూప్లికేట్, కానీ చూస్తే ఎలాగ ఉంటుంది? ఒరిజినల్గానే ఉంటుంది, కానీ దాన్ని పట్టుకుంటే తెలిసిపోతుంది ఇది ఒరిజినల్ కాదు. అలాగే వర్తమానంలో కూడా మోషే కర్ర కింద వేసాక మోషే దగ్గరికి ఎదురుగా ఫరో దగ్గర ఎన్ని అంబ్రేలు కూడా వాళ్ళ దగ్గర కర్రల కింద వేస్తే అవి కూడా పాములైనవి. కానీ ఏం జరిగిందో తెలుసా? చివరికి మోషే వర్తమానము, మోషేకి దేవుడిచ్చిన ఆ గడే వర్తమానము ఆ మిగతా మింగేసింది. అంటే ఏం నిలబడింది చివరికి? మోషే వర్తమానం కాదండి, అక్కడ దేవుడిచ్చిన వర్తమానం. ఈరోజు మనం పొరపాట్లు అక్కడే పెడుతున్నాం. ప్రవక్త తెచ్చాడు వర్తమానం, ప్రవక్త ఇచ్చాడు వర్తమానం. ప్రవక్త తేలా, ప్రవక్త ఇవ్వాల. దేవుడు ప్రవక్తకి ఇచ్చి మనకి ఇవ్వమన్నాడు. ఆమేన్. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గురించి ప్రవక్త ఒక మాట అంటాడు, జాన్ ద రెవలేటర్ అన్నాడు. జాన్ ద రెవలేటర్. రెవలేటర్ అంటే ప్రత్యక్షతను ఇచ్చువాడు అని. అయితే యోహాను ప్రత్యక్షత ఇస్తాడా? ఎవడు? యోహానికి ప్రత్యక్షతని మనకి దేవుడిచ్చాడు. ఇప్పుడు యోహాను ప్రత్యక్షత ఇవ్వాలి, అంతేగాని అది యోహాను ప్రత్యక్షత కాదు. అలాగే ఈ కాల ప్రవక్త ప్రత్యక్ష ఇవ్వబడింది, అది ఈ కాల ప్రవక్త ప్రత్యక్షత కాదు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రత్యక్ష ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈ కాల ప్రవక్తకి ఇచ్చిన ప్రత్యక్షత ఆయనకి పనిచేయదు, మనకి పనిచేస్తుంది. హానో కట్టుకునే పిరమిడు ఆయనకి పనిచేయదు, మనకి పనిచేస్తుంది. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చూద్దాం. నిన్న చదివిన మాట యెషయా 28వ మాట. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన
తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించువాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజంగా నువ్వు వర్తమానం యొక్క క్రమంలో ఉంటే నువ్వు ఎన్నడూ తొలగిపోవు. ఇప్పుడు మోషే వర్తమానంలో ఉన్నాడు, తొలగిపోతాడా? భయపడతాడా? వాళ్ళు కూడా చిన్న పావులు వేశారు, చిన్న వర్తమానాలు వేశారు, ఎన్ని అంబేళ్ళు వచ్చారు. ప్రవక్త అంటున్నాడు అంత్యకాలంలో కూడా మోషేని ఎదిరించినట్లుగానే ఇద్దరు పైకి లేస్తారు. ఎవరా ఇద్దరు? ఎన్నే యాంబ్రే. వాళ్ళ దగ్గర వర్తమానం, వాళ్ళు కూడా ఈ వర్తమానానికి ఎదురేస్తారు. అయితే చివరికి మిగిలేదేది? దేవుడిచ్చిన వర్తమానం ఒకటే మిగలాల. ఆమేన్. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక సంగతి మీరు జ్ఞాపకం చేస్తున్నా, రావట్లేదు అది కింద ప్లగ్. ఈరోజు మనం గ్రహించిన సంగతి ఏంటంటే, మనం ఏదైతే వర్తమానమో విని నమ్మి దాని ప్రకారంగా జీవిస్తున్నామో, ఇది కాక దేవుడు మనకి ఇంకొక వర్తమానం ఇవ్వాల. ఒకే వర్తమానం. వర్తమానికుడు రంగం మీద చెలిపోయాక మనం వచ్చాం. రంగం మీద చెలిపోయాక మనం వచ్చిన తర్వాత మనకి వేరే వర్తమానం లేదు. ఆ వర్తమానం మనం తీసుకొని పోవాలి. ఎప్పటిదాకా అంటే ఆయన వచ్చేదాకా, లేదా మనం పోయేదాకా. ఏదో ఒకటే దేవుడు మనకి ఇచ్చింది. ఈ శరీరము మార్పు చెందేంత వరకు మనం ఎదురు చూడాల్సిందే. అయితే ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడాం, యెషయా గ్రంథంలో ఇప్పుడు చదివాం 28 అక్కడ ఉన్నమాట, చీఫ్ కార్నర్ స్టోన్, అక్కడ ఒక మాట చదివాం. అలాగే ముఖ్యమైన మూలరాయి తెలుగులో, అక్కడి నుంచి తలరాయి, రెండు ఉన్నాయి అక్కడ సంగతులు. ముందేమో ముఖ్యమైన రాయి, మూలరాయి, పునాది రాయి, విసివేసిన రాయి, నిషేధించబడిన రాయి, తలకు మూలరాయి, ఇప్పుడు తలరాయి. ఎన్నున్నాయి రాళ్ళు? మనం ఎంతకాలం ఏమనుకున్నాం? చూద్దాం ఒకసారి. యెషయా యొక్క ప్రవచనంలో ఉన్న రాయి ఇది. పోయిన వారం మనం ఎక్కడో చూసాగున్నాం. అయితే ఒక మాట ఇది అక్కడ చెప్పున్నా, ఆ రాయిని వాళ్ళు ఇసిరేశారు. ఎందుకు ఇసిరేశారంటే, దేవాలయం కట్టేటప్పుడు రాయి వాళ్ళకి అనుకున్నట్టుగా లేదు, విచిత్రంగా ఉంది. ఏంటి ఆ విచిత్రమైన రాయి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇది ఆ విచిత్రమైన రాయి. ఎలాగుంది ఆ రాయి? స్క్వేరా? కాదు. రెక్టాంగిలా? కాదు. ఇక్కడ మీరు గమనిస్తే స్పష్టంగా చూడండి, ఈ రాయి ఎలా ఉందంటే ఒక క్రాస్ లాగా కనిపిస్తుంది. ఎందుకని? ఇటుపక్కన గోడలో పైన పెట్టే ఇటుకలను ఆపాలి, ఇటుపక్కన గోడలో పైన పెట్టే ఇటుకలను ఆపాలి. ఈ మూల అది బలంగా లోపలికి దిగాలి, పైన కట్టేదాన్ని ఆపాలి. ఇన్నిటికి సపోర్ట్ ఇచ్చేదే ముఖ్యమైన మూలరాయి, ముఖ్యమైన పునాది రాయి, చీఫ్ కార్నర్ స్టోన్. ఆమేన్. ఇప్పుడు మనం ఊహించుకున్న రాయి ఎలాగున్నది? మనం అనుకున్నట్టుగా రాయి లేదండి. ఎందుకు? వాళ్ళు దేవాలయం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు అనుకున్నట్టుగా లేదు. ఈ రోజు కూడా మనం అనుకున్నట్టుగా రాళ్ళు ఉండవు, మనం అనుకున్నట్టుగా ప్రత్యక్ష ఉండదు, మనం అనుకున్నట్టుగా పరిశుద్ధాత్మ ఉండదు, మనం అనుకున్నట్టుగా వాక్యం ఉండదు. అది ఏమనుకున్నదో దాని తగ్గట్టుగా మనం మారాలి. దేవుడు మారడు, మనం మారాలి. వాక్యం మారదు, మనం మారాలి. ఆత్మ మారడు, మనము మారాలి. ప్రత్యక్ష మారదు, మనము ఆ ప్రత్యక్షను పొందుకోవాలి. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద కప్పాడు అన్నాడు. కప్పినప్పుడు ఆ దుప్పటి ఎలీషాకి పెద్దదైందన్న. ఇప్పుడు పెద్దదైంది కాబట్టి ఏం చేయాలి? అమ్మ మీరే ఉన్నారు, అయ్యా మీరే ఉన్నారు, కొన్నిసార్లు చొక్కాలు మనకి ఎవరో పెట్టారు, పెద్ద అయింది, ఏం చేస్తాం? ప్యాంట్లు పెద్ద అయ్యి ఏం చేస్తారు? అమ్మ మీరు కూడా తెలుసు, ఇంకా వస్త్రాలు పెద్దగా అయితే ఏం చేస్తారు? అమ్మా సైజ్ చేయడం అంటే ఏంటి? కత్తిరించటం, అంతేనా? ఇప్పుడు ఏలియా కప్పిన దుప్పటి ఎలీషాకి పెద్దదైతే ఇప్పుడు ఎలీషా దుప్పటి ఏం చేయాలి? కత్తిరించుకోవాలా? ఆయనకి తగ్గట్టుగా కత్తిరించుకుంటాడా? కత్తిరించుకోవాలి. ప్రవక్త అంటున్నాడు, దుప్పటిని దేవుడు కత్తిరించలేదు కానీ ఎలీషాకి తగ్గట్టుగా ఎలీషానే దుప్పటి తగ్గట్టుగా పెంచాడు అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు ప్రత్యక్ష తగ్గట్టుగా మనల్ని పెంచుతాడా, ఆయన ప్రత్యక్ష తగ్గించుకుంటాడా? ఇప్పుడు ఆయన రాకడొచ్చే సమయానికి మనం ఆయనలాగా తయారవ్వాలా, ఆయన మనలాగా తయారవుతాడా? అది కదా సంగతి. అంటే ఇప్పుడు మనల్ని ఎదిగిస్తున్నాడు దేవుడు వాక్యముతో, వర్తమానంతో, క్రమముతో, ఆత్మతో, శక్తితో, బలముతో, జీవముతో. ఇప్పుడు దినదిన మనం ఎదుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఆ చీఫ్ కార్నర్ స్టోన్ అంటే ముఖ్యమైన మూలరాయి గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఆ మూలరాయి ఇదిగో ఇది. ప్రాఫెట్ చెప్తున్నాడు, ఈ మూలరాయి ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధన కలిపే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్.
అంటే పాత నిబంధనలు ఒక గోడ అయితే, కొత్త నిబంధనలు ఒక గోడ అయితే, మధ్యలో ఈయన మలాకి దగ్గర నుంచి మత్తయి దాకా 400 సంవత్సరాలు ఖాళీ ఉన్నది. ఆ 400 సంవత్సరాలకి ప్రవక్తలు ఎవరు లేరు. తర్వాత వచ్చిన ఆయన యేసుక్రీస్తే. అయితే యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభం ఏంటో తెలుసా? ప్రవక్తగా పరిచర్య ప్రారంభించాలి. ఎందుకని? మోషే ఆయన గురించి ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. ఇప్పుడు ఆ మాట నెరవేర్చాలంటే యేసుక్రీస్తు నెరవేర్చాలి. అలాగే యేసు ఇంకో ప్రవచనం ప్రవచించాడు, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆ ప్రవచనం నెరవేర్చాల. నా నామం ఆయనకున్నది. దేవుడి పాత్ర మొదలు నిర్గమకాండలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చాలి. ఆయన ఎముకల్లో ఒక్కటి కుళ్ళి పట్టనీవు, ఆ ప్రవచనం నెరవేర్చాలి. అంటే యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్తగానే రాలా, ఒక దేవుడి కుమారుడిగానే రాలా, 5 రకాల పరిచర్య ఆయన చేస్తున్నాడు. అన్ని పరిచర్యలు ఆయన నెరవేరాలి. అవన్నీ చేసుకుంటూ ఆయన వచ్చాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఇంకా చాలా మంది మతాల వారు ఇప్పటికీ యేసుక్రీస్తు ఒక ప్రవక్త అంటారు. ఎందుకంటే అంతవరకే తీసుకున్నారు. కొద్దిమంది ఆయన దేవుడు కుమారుడు అంటారు. యెహోవా సాక్షులు వాళ్ళు దేవుడు కుమారుడు, ఆయన దేవుడు కాదండి అంటారు. వాక్యం అర్థమైతే ఆయన దేవుడో కాదో తెలుస్తుంది. కొద్దిమంది ప్రవక్త దగ్గర ఆగిపోయారు, కొద్దిమంది ఆయన కుమారుడి దగ్గర ఆగిపోయారు, రకరకాల చోట్ల వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే రెండింటి కలపడానికి ఆయన వచ్చున్నాడు. అది మనకు తెలిసినప్పుడు ఆయన సంపూర్ణ మనకు అర్థమవుతుంది. దీన్ని ఇంకొంచెం మనం లోతుగా చూసినట్లయితే ఇక్కడ మనకి స్పష్టంగా అనిపిస్తున్నది. పాత నిబంధన, కొత్త నిబంధన మధ్యలో యేసుక్రీస్తు. ఆ పునాదులు ఎవరున్నారు? ప్రవక్తలు, అపోస్తలులు. వారు చేసిన సువార్త. దేవుడు ఇప్పుడు దీని మీద మనల్ని కడుతున్నాడు. ప్రవక్తలను పెట్టాడు, అపోస్తలను పెట్టాడు, ఆయనే మధ్యలో ఉన్నాడు. వాళ్ళందరికీ మీరు గమనిస్తే అందరికీ పునాది ఆయనే. అపోస్తలుల బోధకి పునాది ఆయనే, ప్రవక్తల బోధకి పునాది ఆయనే. కింద ఆయన ఉండి ఆయన మీద వాడిని కట్టుకుంటూ వచ్చి ఆ పైన మనల్ని కట్టమన్నాడు. ఇప్పుడు మనం పైన ఉన్నాం అంటే ఆల్రెడీ పునాది మీద ఉన్నాం, ఆల్రెడీ మూలరాయి మీద ఉన్నాం, ముఖ్యమైన మూలరాయి మీద ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. రెండోది ఇక్కడ ఒక మాట చూపించాలి, అదే దాన్ని మీకు ఇంకో రకంగా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే రాళ్ళు చాలా ఉన్నాయి, కానీ ఈ రాళ్ళన్నింటిలోకి ఒత్తిడి ఎక్కడ ఉన్నదంటే సైంటిస్టులు చెప్తున్నారు ఆ మధ్యలో ఉన్న ఎర్రగా ఉన్న రాయి మీద ఒత్తిడి ఉంటుందన్న. అదే ఆధారం, అది లేకపోతే పడిపోతుంది. బలం దానికే కావాలి, ఒత్తిడి దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న ఒత్తిడి ఉన్న రాయి పేరేంటి తెలుసా? ముఖ్యమైన రాయి. మరి ముఖ్యమైన రాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే కదా. మరి ఆయనే ముఖ్యమైన రాయి, ఆయనే మూల రాయి, ఆయనే పునాది రాయి అని ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు ఎక్కడికి పోయినా మనం ఒక పదం వింటున్నాం వర్తమానంలోనే. వర్తమానంలో ఇద్దరు కొట్టుకోవాలంటే ఫస్ట్ వాడే పదం పేరేంటి? ఎవరు అన్నారు ఇక్కడ? మంచోళ్ళు ఎక్కడ? ప్రత్యక్షత. రైట్. వర్తమానంలో కొట్టుకోవడానికి కావాల్సిన పదం పేరు ప్రత్యక్షత. అయితే రహస్యం ఏంటంటే ప్రత్యక్షత ఉన్నోడు ఎప్పుడు కొట్టుకోడు. ఒకసారి ఇద్దరు పాస్టర్ గారులు, ఒక ఆయన విజయవాడ, ఒక ఆయన తెనాలి దగ్గర ఉన్న ఆయన, ఇద్దరు సందర్భంలో మేము మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర కలుసుకున్నాం. ఆయన ఇటు కూర్చొని ఇటు కూర్చున్నాడు. డిస్కషన్ అవుతా ఉంది. ఎందుకు డిస్కషన్ ఏంటనుకున్నారు? ఏడమ్ముతో తెరబడిందా లేదా? ఒక ఆయన తెరబడిందని, ఇంకొక ఆయన ఈయనంటాడు ఆశ గారు ఆడికి ప్రత్యక్ష లేదండి. ఈయనేమంటాడు? ఆడికే ప్రత్యక్ష లేదండి అన్నాడు. కాసేపుడు వాళ్ళ గొడవ ఎక్కడ దాకా పోయిందంటే వాళ్ళ మధ్యలో ఆడి పరలోకి వస్తే నేను రాను. ఆయన ఏమంటున్నాడు? నువ్వు రాపడం నేనే రాను పో. ఇంతకంటే వీళ్ళకి వాదనలు కావాలి, పరలోకి వద్దు. ఇప్పుడు ప్రత్యక్షన్నోడు వాదన దేని కొరకు పడతాడు? ప్రవక్త అంటున్నాడు వాదనలు, తర్కములు, డిబేట్లు దెయ్యాలు అన్నాడు. ఏంటి సార్ అది? వాదం పట్టుకోవటం కానీ, తర్కంతో వాదించడం కానీ, డిబేట్లకు పోవటం కానీ ఏంటది? దెయ్యం అయిపోయింది. ఈరోజు వర్తమానంలో ఏం నడుస్తుందంటే ఈ దెయ్యమే ఎక్కువ నడుస్తున్నది. ఆ దెయ్యం వాడే పదము దేవుడు వాడే పదాన్ని వాడుతుంది, వేరేది వాడదు. వాడే పదం ఏం చేస్తే ప్రత్యక్షత. ఈరోజు వాక్యంలోంచి నీకు చూపిస్తే అది ప్రత్యక్షత, వర్తమానం నుంచి నీకు చూపిస్తే అది ప్రత్యక్షత. రెండిట్లో లేకపోతే నువ్వు దెయ్యంలో పట్టబడ్డావు. ఇంతే కదా.
ఇందా మనం మాట్లాడుకున్నాం, ఇది టెక్స్ట్ బుక్, అది గైడు, ఇది నీటిలో లేకపోతే. దేవుడు ప్రవక్తనిచ్చిన దేనికి? నీకు ప్రత్యక్షత ఇవ్వటానికి. ప్రవక్తని మించిన ప్రత్యక్ష నా దగ్గర లేదు, దేవుడికి మించిన ప్రత్యక్ష నా దగ్గర లేదు. మనకి ఎప్పుడైనా కావాల్సిన ప్రత్యక్షత అంటే వాక్యానికి లోపడే ప్రత్యక్షత కావాలి. వాక్యాన్ని మనం చూపించే ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. ఏమన్? ఒక చిన్న మాట అడుగుతానండి, ఒకటే చిన్న మాట చెప్పండి నాకు. ప్రత్యక్షత అంటే ఏంటి? అయిపోద్ది కదా, కేసు కొట్టేద్దాం. పొద్దున్న లేస్తే వర్తమానంలో మాట్లాడే పదం ఏంటి? ప్రత్యక్షత, ప్రత్యక్షత, ప్రత్యక్షత. సమస్య ఏంటో తెలుసా? ప్రత్యక్ష అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎక్కువ వాడతారు ఆ పదం. పరిశుద్ధాత్మ అంటే తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఆ పదం వాడుతున్నారు. ప్రశ్న ఏంటంటే ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పేది రాదు ఒకసారి నాకు. ప్రవక్త చెప్పింది చెప్పారు నాకు. త్వరగా కొంచెం బలంగా గట్టిగా. బోర్లు తెచ్చారా? బోర్లు అంటే నోర్లండి. తెచ్చారా? ఓదండి, వాడండి. ప్రత్యక్ష అంటే గట్టిగా ఎవరు చెప్తున్నారు? ఏం బయలుపరచడం? ప్రత్యక్ష అంటే బయలుపరచడం కాదు, దానికి ముందు ఇంకా ఉన్నది. అది కూడా తీసుకుందాం మనం. ఏంటంటే ఇప్పుడు ఇలా కనిపిస్తున్నా, ఇక్కడ ఏముంది? ఇది బైబిలేనా? ఇప్పుడు ఈ బైబిల్ మీద ఇలా వేస్తున్నది. ఇప్పుడు ఎవరు లోపలికి వచ్చారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఏముందంటే? తెలియదు, ఏదో మొత్తం పాస్గా దాచారు. అవునా? ఇక్కడ మీకు మాత్రం తెలుస్తుంది ఏముండదో. కొత్తగా ఎవరికి వచ్చాడు, వాడికి ఒక మాట చెప్పాను, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఉంది అన్న, పరిశుద్ధ గ్రంథం ఇక్కడ ఉంది అన్న. ఇది ఏ రంగులో ఉందో ఎలాగుందో వాడికి తెలియదు. కానీ వాడు ఏం చేశారంటే, ఇదిగో ఇది నమ్ముతున్నా అన్నాడు. ఇప్పుడే దేనైతే ఎప్పుడైతే సమయం వచ్చి ఇలా బయటికి తీసానో అప్పుడు వాడు నమ్మిందే ఇక్కడ ఉండాలి, వేరేది ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు ప్రత్యక్ష అంటే ఏంటి? ఆల్రెడీ అక్కడ ఉండాలి, అది మరుగు చేయబడి ఉండాలి, అది బయలుపరచబడాలి, అప్పుడు అది చూడాలి. నువ్వు ఏం నమ్మావో అదే ఇక్కడ ఉండాలి, అది ప్రత్యక్ష. మనం ఎంతకాలం ఏమనుకున్నాం? ఇప్పుడు ప్రత్యక్ష లేదంటే అర్థం ఏంటి? ఉందంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష అంటే అర్థం ఏంటి తెలుసా? ఆల్రెడీ అక్కడ ఉండాలి, అది మరుగు చేయబడాలి, ఆ కాలానికి అది బయలుపరచబడాలి. అది బయలుపరచబడ్డప్పుడు ఏదైతే చెప్పబడిందో అది అక్కడ ఉండాలి. ఏమా ఎంత కష్టంగా ఉంది ప్రత్యక్షత అంటే. ఇప్పుడు అంటే మనం మాట్లాడేటప్పుడు ప్రత్యక్షత అంటే ముందు మనం చూపించాలి, వాక్యమైన వర్తమానమైన మనం చూపించాలి. ఇప్పుడు బైబిల్లో మనం మాట్లాడుకుంటాం, తలరాయి చూపిస్తున్నాం, పునాది రాయి చూపిస్తున్నాం, విశ్లేషణ రాయి చూపిస్తున్నాం, వర్తమానము చూపిస్తున్నాం, పరిశుద్ధాత్మ చూపిస్తున్నాం. ప్రతిదీ మనం చూపించాలి. ఎందుకంటే బయలుపరచడం అంటే కనిపించటము, కనిపించుకోవటము, తెలియజేసుకోవటము, వ్యక్తపరచుకోవటము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు మనకందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే తలరాయి వచ్చిందా? ఇప్పుడు తలరాయి అంటే ఏంటి ఇంతకీ? మా చెప్పండి, మీరు చెప్పాలని వినాలా? నాకు 6 గంటల టైం ఉంది. ఏంటి సార్ తలరాయి అంటే? మనం మాట్లాడుకోలేదు ఎప్పుడు తలరాయి గురించి సంఘంలో. సిస్టర్స్ బ్రదర్స్ ఎప్పుడు మాట్లాడుకోలేదా? పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదా? చెప్పారా? మాట్లాడుకున్నావా? మరి ఏంటో నాకు కూడా చెప్పరాదు ఒకసారి. ఇది ఈరోజు సమస్య. తలరాయి అంటే ఏంటి? మనం అనుకున్న తలరాయి వేరు, ప్రవక్త చెప్పిన తలరాయి వేరు, దేవుడు చెప్పింది వేరు. దేవుడు చెప్పింది ప్రవక్త చెప్పింది ఇద్దరు సరిపోతున్నాయి, మనం అనుకుంటే సరిపోవట్లేదా? ఎందుకు అసలు ప్రవక్త ఏమన్నాడు? బైబిల్ ఏమన్నా మనం వినేసాం మొత్తం. ఇప్పుడు తలరాయి అంటే ఏంటో స్పష్టంగా చెప్పేశాడు, పునరాయి స్పష్టంగా చెప్పాడు, ముఖ్యమైన రాయి ఏంటో చెప్పాడు, శ్రీయంలో వేసిన రాయో చెప్పాడు, మూలరాయి ఏంటో చెప్పాడు, విశ్వేశ్వర రాయి ఏంటో చెప్పాడు, తలకి మూలరాయి ఎలాగైందో చెప్తున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఈ కాలంలో మనం ఉన్నాం కదా, పిరమిడ్ పైన కాలంలోకి వచ్చాం కదా, ఆ పిరమిడ్ ముగింపు కాలంలో మనం ఉన్నాం కదా. హానోకు కట్టిన పిరమిడ్ యొక్క ముగింపు మర్మం ఏంటంటే తలరాయి అయి ఉన్నది. మరి ఇప్పుడు ఈ తలరాయి అంటే మనం తెలియకుండా తలరాయి గురించి మాట్లాడచ్చా? ఎవరు సమాధానం ఇవ్వట్లేదు ఇప్పుడు నాకు. నిన్న రాత్రి తీర్మానం చేస్తున్నారు, ఇళ్ళ దగ్గర అందరూ ప్రార్థన చేసుకుని వచ్చారు. పాస్టర్ గారు ఏం అడిగినా కూడా కామ్గా ఉందామని. వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది, లవదీయ వర్తమానంలో, హియర్ ఈజ్ జెహోవా ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్.
ఇదిగో ఇక్కడ పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు. ద గాడ్ ఆఫ్ ది ఆమెన్, ఆయన ఆమెన్ దేవుడై ఉన్నాడు. హియర్ ఇస్ జీసస్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్, ఇదిగో ఇక్కడ కొత్త నిబంధన యేసుక్రీస్తున్నాడు. ద గాడ్ ఆఫ్ ది ఆమెన్, ఈయన ఆమెన్ దేవుడై ఉన్నాడు. హియర్ ఓ ఇజ్రాయెల్, ఇజ్రాయెలా వినుము, ద లార్డ్ తై గాడ్ ఈజ్ వన్ గాడ్. ఏంటండి? ద లార్డ్ తై గాడ్ ఈజ్ వన్ గాడ్. నీ ప్రభువు దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవుడు ఇప్పుడు మనకి? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడా? ఒకటే కదా దేవుడు. See, there it is again. The Jehovah of the Old Testament is the Jesus of the New. పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. Praise the Lord. ఇప్పుడు కొంచెం ముందుకు పోదాం ఇక్కడి నుంచి. ఇదే వర్తమానంలో ఇంకొక అడుగు ముందుకేద్దాం. అక్కడ ఒక మాట చూద్దాం. Now in this last age, ఇప్పుడు మనం ఉన్న చెట్ట చివరి కాలంలో, సంఘ కాలంలో, we have come back to the capstone revelation. అంటే ఏంటి సార్? ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు చెప్పారు నాకు. ఇంగ్లీష్ ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ. చెప్పండి త్వరగా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. అక్కడ ఏముంది అదే చెప్పరాదు నాకు, వేరేదొద్దు. వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద క్యాప్స్టోన్ రెవల్యూషన్. ఈ చిట్ట చివరి సంఘకాలంలో మనము తిరిగి తలరాయి ప్రత్యక్షతకు రావలసి ఉన్నది. అంతేనా? అంటే ఇప్పుడు తలరాయి ఉన్నదని, ప్రత్యక్షత ఉన్నదని వర్తమానం చెప్తున్నచ్చేనా? ఏమాన్? ఇంతకీ తలరాయి ప్రత్యక్షత అంటే ఏంటంటే అక్కడ ఒక మాట ఉన్నది. ద మోస్ట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ హెడ్ ఇన్ ద హోల్ బైబిల్. బైబిల్ మొత్తంలోకి దైవత్వము గురించిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యక్షత ఏది అంటే తలరాయి ప్రత్యక్షత అన్నాడు. ఏంటి సార్ అది? బైబిల్ మొత్తంలోకి ఇంపార్టెంట్ అదే. ఇప్పుడు మనకి ఆ తలరాయి తెలియపోతే ఎలాగా? కొద్దిగా అడుగు ముందుకేద్దాం. అక్కడ ఒక చిన్న మాట ఉంది, దట్ ఈజ్ అంటే ఏంటి? బైబిల్ మొత్తంలో చెప్పబడిన తలరాయి యొక్క ప్రత్యక్షత అంటే ఏంటంటే జీసస్ ఈజ్ గాడ్. ఏంటంటే తలరాయి ప్రత్యక్షత? యేసే దేవుడు. అయిపోలా. హీ అండ్ ది ఫాదర్ ఆర్ వన్, ఆయన తండ్రి ఒక్కడే ఉన్నాడు. అయిపోలా. దెర్ ఈజ్ వన్ గాడ్, ఒక్కడే దేవుడు. ఇంకా అయిపోలా. అండ్ హిస్ నేమ్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని? అడగచ్చా లేదా? చెప్పండి సమాధానం. ఎవరు చెప్పరా? అడగచ్చా? ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి. విన్నారు కదా? ఇద్దరు దేవుళ్ళు లేరు, తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు కాదు, ఉన్న దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, దాని పేరే తలరాయి ప్రత్యక్షత. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? మనకి నచ్చింది అనేసుకున్నాం తలరాయి ప్రత్యక్షతని. ఇప్పుడు ప్రత్యక్షత లేదు అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కడు కాదు, ఇద్దరు దేవుళ్ళు నమ్ముతున్నామని. ప్రత్యక్షత ఉందంటే అర్థం ఏంటి? తలరాయి ప్రత్యక్షత ఉందంటే అర్థం ఏంటి? దేవుడు ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక్కడే అని. ఈ నా మాటలు కాదు, మీకు వర్తమానంలోంచి ఏం చెప్పినా మీకు వర్తమానం చూపించాలా, ఏం చెప్పినా బైబిల్ చూపించాలి. అదే నా పద్ధతి. అక్కడ ఏం కనిపిస్తుంది? తలరాయి యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? స్పష్టంగా ఉన్నది, దేవుడు ఒక్కడే, ఇద్దరు కాదు, తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు కాదు, ఒక్కడే దేవుడు అన్నదే బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రత్యక్షత. అదే దైవత్వంలో గొప్ప ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత పేరే తలరాయి ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు తలరాయి గురించి వర్తమానం ఏం చెప్తున్నది? తలరాయి ప్రత్యక్షత అంటే ఏంటో చెప్పింది. తలరాయి గురించి ఏం చెప్తా ఉన్నది అది కూడా మనకు తెలియాలి కదా. ఒక దాన్ని మనం మాట్లాడిన ఒక అంశము, దాంట్లో అన్నీ అయిపోవాలి. ఇక ప్రశ్నలు మన సందేహాలు ఉండద్దు, దానిలో పూర్తిగా వెళ్ళిపోయాయి, దాన్ని ఎగిరిపోదాం మనం. అయితే ఇక్కడ చూడండి, తలరాయి గురించి వర్తమానము ఏం చెప్తున్నది. కొద్దిమంది 1963లో ఒక మేఘం వచ్చింది, అవునా? ఇది అది 63లో మేఘం కన్నా ముందేసిన బొమ్మ. ఎవరు వేశారా బొమ్మ? ఆర్టిస్ట్ పేరు హాఫ్మెన్, కెనెత్ ఏ హాఫ్మెన్. ఆ పెయింటింగ్ వేసిన ఆయన. దాని తర్వాత ఈ మేఘం వచ్చింది 63లో. ఆ మేఘంలో ఈ బొమ్మను తీసుకొచ్చి పెట్టినప్పుడు అది అటుపక్క చూస్తూ ఉన్నది, దాన్ని ఇటుపక్క తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ మేఘంలో ఎగ్జాక్ట్గా సరిపోయింది. నిజమేనా? అది 63లో వచ్చిన మేఘము, అంతకుముందు వేసిన బొమ్మ, రెండింటిని కలిపినప్పుడు అది ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఏమాన్? నిజమేనా కదా? ఇప్పుడు ఇదేంటిది చెప్పండి. ఇది
ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం యొక్క నెరవేర్పు. ఎస్ అనోనా? ఆమెను చెప్పాలి కదా, అవునైతే మీరు 10వ అధ్యాయం చదివాం కదా మనం అందరం. మరి దాని యొక్క నెరవేర్పు ఇది. అయితే ఈ నెరవేర్పును మనం దేని కొరకు తీసుకోవాలో దాని కొరకే తీసుకోవాలి. అంతేగాని నచ్చినట్టుగా అన్నిటికీ తీసుకుంటానంటే అవుతుందా? ఇలా మాట్లాడుకున్నాం. ఇప్పుడే నేను చూసి ఈ తలకి సరిపోయింది కాబట్టి ఈ తలరాయి అంటే ఎలాగుంటుంది? మా చెప్పరు ఎవరు నాకు. ఇందుకు తలరాయి ప్రత్యక్ష అంటే ఏంటి? కొన్ని బలంగా. మరి ఇప్పుడు దీన్ని తలరాయి అనొచ్చా? రైట్, కాసేపు తలరాయి అనుకుందాం. ఇప్పుడు ఈ తలరాయి అయితే తలరాయి ఎప్పుడు వచ్చినట్టు? అదన్నా చెప్పండి మీరు. 63 ఫిబ్రవరి 28 వచ్చినట్టు, అంతేనా? మరి తలరాయి వస్తే ఏం జరగాలి? అది వర్తమానం అడుగుదాం మనం. మనకు నచ్చింది వద్దండి, ఎవరో చెప్పింది మనకు వద్దు, వర్తమానం చెప్పింది కావాలి, బైబిల్ చెప్పింది కావాలి. ఇప్పుడు చిన్న వర్తమానం దగ్గరికి వెళ్దాం. మనకందరికి బాగా పరిచయం ఉన్న వర్తమానం దానియేలు 70 వారాలు. పారాగ్రాఫ్ నెంబర్ కూడా మీకు అక్కడ కనిపిస్తున్నది, స్పష్టంగా ఉన్నది. Daniel said he watched this Gentile age until a stone came out of the mountain that was not cut with hands. దానియేలు ఆయన ఒక దర్శనంలో మనం చదివాం మనం. ఆ దర్శనంలో ఆయనకు వచ్చింది చెప్తా ఉన్నాడు. ఆ దర్శనంలో ఒక మాట ఆయన మాట్లాడితే ఇలాగంటున్నాడు, he watched this Gentile age. అన్ని జనుల కాలమును దానియేలు గమనిస్తూ ఉన్నాడు. ఎప్పటిదాకా? until a stone came out of the mountain. పర్వతంలో నుంచి ఒక రాయి తీయబడి వచ్చేంత వరకు అన్ని జనుల కాలాన్ని దానియేలు గమనిస్తున్నాడు. ఆమెనేనా? నా తర్వాత దట్ వాజ్ నాట్ కట్ విత్ హ్యాండ్స్. ఆ తీయబడిన రాయి చేతి సహాయం లేకుండా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దే హావ్ నెవర్ పుట్ ఏ క్యాప్స్టోన్ ఆన్ ది పిరమిడ్, ఆన్ ద పిరమిడ్. ఇదేగా మన వర్తమానం. ఇప్పుడు ఆయన ఈ తలరాయి గురించి చెప్తా, ఈ రాయి గురించి చెప్తా, ఈ తలరాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంతేనా? కొంచెం జాగ్రత్తగా చూద్దాం. దే హ్యావ్ నెవర్ పుట్ ఏ క్యాప్స్టోన్ ఆన్ దట్ పిరమిడ్. హానోకు కట్టిన ఆ పిరమిడ్ మీద వాళ్ళు ఆ పైన ఉంచే రాయిని క్యాప్స్టోన్ అంటారు దాన్ని. ఆ పై రాతిని పెట్టలేదు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇట్ వాజ్ నాట్ కట్ బై మ్యాన్స్ హ్యాండ్స్. అది చేతితో, మానవుల చేతితో కత్తిరించబడిన రాయి కాదు. ఇట్స్ గాడ్స్ హ్యాండ్ దట్ కట్ ద స్టోన్. యు సీ ఇట్? అది దేవుడే ఆ రాతిని తీసుకొచ్చారు. మీరు గమనించారా? ఆమేన్. కొంచెం ముందుకెళ్దాం. అదే వర్తమానం, అదే పారాగ్రాఫ్ కంటిన్యూషన్. అండ్ వాట్ డిడ్ ఇట్ డూ? ఆ వచ్చిన రాయి ఏం చేసింది? ఏం చేస్తుంది? ఇట్ హిట్ ద ఇమేజ్ రైట్ స్మాక్ ఇన్ ద ఫీట్. ఆ వచ్చిన రాయి ఇక్కడ ఏదైతే ఒక విగ్రహం ఉండదో విగ్రహము పాదాల మీద కొట్టింది అన్న. జాగ్రత్తగా ఉందాం. అండ్ బ్రోక్ ఇట్ ఇంటూ పీసెస్, గ్రౌండ్ ఇట్ ఇంటూ పౌడర్. అది వచ్చి ఆ రాయిని ముక్కలు చేసి తుత్తునీయులు చేసినది అని ఉన్నది. అంటే పిండి పిండి చేసినది. అక్కడ కింద మాట ఉన్నది. ఏం పదం ఉండదు? దాని తర్వాత మాట గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ ఇమేజ్ని, ఆ విగ్రహాన్ని కొట్టగానే ప్రవక్త అక్కడ పలుకుతున్న మాట హల్లెలూయా అన్నాడు. ఎందుకు హల్లెలూయా అన్నాడంటే, వాట్ హ్యాపెండ్ ఎట్ ద టైమ్ ద కమింగ్ ఆఫ్ ద స్టోన్. ఆ రాయి చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి, పర్వతం నుంచి వచ్చిన రాయి, దేవుడి చేత విసిరబడిన రాయి, మనమందరం చెప్పుకునే ఆ తలరాయి వచ్చి దాన్ని కొట్టగానే అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే, అప్ అండ్ ద చర్చ్ ఇంటూ గ్లోరీ అట్ ద రాప్చర్. ఆ తలరాయి వచ్చి దాన్ని కొట్టే సమయానికి సంఘం వెళ్ళి మహిమలో ఉంది అన్నాడు. ఏంటి సార్? వినపడలేదండి. అంటే తలరాయి వచ్చి దాన్ని కొట్టే సమయానికి సంఘం ఎక్కడుంది? వినపడలేదు. ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇప్పుడు మరి 63 రాయి వస్తే ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలా? మీరు తాడేపల్లిలో ఈ మేడగసి చర్చలు ఎందుకున్నారు? ఏముంది అక్కడ? వర్తమాన ప్రకారం ఏముంది చెప్పండి. ఆ తలరాయి వచ్చి కొట్టే సమయానికి సంఘం మహిమలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కంటిన్యూషన్ పూర్తి అయిపోలేదు. కేవలం సంఘం మహిమలోకి వెళ్ళటమే కాదు, తలరాయి వస్తే ఇంకో పని కూడా ఉన్నది. కాజ్ ఇట్ ఎండెడ్ ది జెంటైల్ డిస్పెన్సేషన్.
సంఘ మహిమలోకి పోవటమే కాదు, అన్ని జనుల కాలము యొక్క ముగింపు జరిగెను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఎవరన్నా కానీ దాని తలరాయి అంటే 63 ఫిబ్రవరి 28 కానీ వచ్చిందంటే ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలి, అన్ని జనుల కాలం ఎక్కడ ఉండాలి? అంటే 63 ఫిబ్రవరి 28 అన్ని జనుల కాలం అయిపోయింది, సంఘం మహిమలోకి వెళ్ళిపోయింది అని నువ్వు నమ్మాలి. 63లోనే రాయి వచ్చిందంటే మరేం చేద్దాం? తర్వాత గాడ్ ఎండెడ్ ఇట్ అప్ ద కమింగ్ ఆఫ్ దట్ స్టోన్. ఆ రాయి వచ్చే సమయానికి దేవుడు సమస్తాన్ని పూర్తి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు అందరూ తెలిసిన వర్తమానం, దానియేలు 70 వారాలు. అయితే మన సమస్య ఏంటంటే ఈరోజు నేను బాగా గమనిస్తున్నా, బయట సంఘాలకు వెళ్తున్నాం కాబట్టి గమనిస్తున్నా, వర్తమానం చదవటం మానేశాం. ఎందుకని? మనకు అందుబాటులో చేతిలో ఒక మొబైల్ ఉన్నది. మొబైల్ తీసుకోవడం, వాళ్ళే చూడడం, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మాట్లాడుకోవటం. ఎవరన్నారో కాసేపు పక్కన పెట్టి అసలు వర్తమానం ఏం చెప్పింది అది ఒక్కసారి మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడతాడు కదా, నీ సందేహాన్ని దేవుడు తీరుస్తాడు కదా. ఇతరులు బోధల మీద ఆధారపడేదానికన్నా నువ్వు దేవుడు యొక్క ప్రవక్త ఇచ్చిన బోధ మీద ఆధారపడితే ఎంత బాగుండును. పోస్ట్ చెప్పిన మనకు మంచి మాట చెప్తా, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ రివల్యూషన్ అన్నాడు. ఏంటి సార్ అది? ఇతరులకి ఇచ్చిన ప్రత్యక్షత మీద లేదా ఇతరుల యొక్క ప్రత్యక్షత మీద నువ్వు ఆధారపడద్దు. అంటే దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఏం ప్రత్యక్షత? వాక్యాన్ని ఇచ్చాడు, వర్తమానాన్ని ఇచ్చాడు, నీ కొరకు పరిశుద్ధాత్మనిచ్చాడు. నువ్వు వాటి మీద ఆధారపడినప్పుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతలో దేవుడు రాజ్యం చేరగలవు. నేను అది కాకుండా వేరే దారిలోకి పోతే నువ్వు బలవంతుడివే, నువ్వు జ్ఞానివే, నువ్వు శక్తివంతుడివే, నువ్వు చదువుకున్నాడువే, ఇవన్నీ అయి ఉండొచ్చు. అయినప్పటికీ ఒక మాట చెప్తా, నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకోకపోతే మనం తప్పులోకి పోమా. వారు ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరారండి. మొత్తం ఎంతమంది? ఒక మాట చెప్పండి, మాట వరుసకి. ఎన్ని లక్షలు? ఎంతమంది వచ్చారు? వినబడలేదండి. ఇప్పుడు మర్మం చెప్పొచ్చు ఒకటి. ఇప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి మన్నాన్ని కురిపించింది ఎవరి కోసం? ఎంతమంది కోసం? వినబడలా? చెప్పలా నేను? 2 కోసం. బండలను కొట్టి నీళ్ళు ఇచ్చింది ఎంతమంది కోసం? పూరీళ్ళు ఎర్ర సముద్రం తెరిచింది 2 కోసమే. మీకు స్టోరీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరూ అనుకున్నారు మా కోసం అనుకుంటారు, కాదండి. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు తెలుసా? ఆ కాలంలో ఇప్పుడు మనకున్నట్టుగా సెల్ఫీలు కానీ ఉంటే, కెమెరా కానీ ఉంటే, వాడు ఎర్ర సముద్రం దాటేప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పండి? మేఘస్తంభం కింద నడిచినప్పుడు ఏం చేసేవాళ్ళు? అగ్నిస్తంభం కింద నడిచినప్పుడు ఏం చేసేవాళ్ళు? చెప్పరు ఎవరు? పెట్టేవాళ్ళ సెల్ఫీలు, పెట్టేవాళ్ళ ఫేస్బుక్లో, పెట్టేవాళ్ళ డీపీల్లో. గుండీల మీద వెలుగు పడితేనే వీడియోలు చేసి పెట్టుకుని, ఫోటోలు చేసి పెట్టుకోవాలి చర్చల్లో. ఇప్పుడు ఇక ఏకగా దాని కింద నడిస్తే ఊరుకునేవాళ్ళు మనల్ని. ఒక మాట చెప్తున్నా, మోషే ఒక్కడి మీద వచ్చిందా అగ్నిస్తంభము? 20 లక్షల మంది మీద వచ్చిందా? వినపడలేదు సార్, గట్టిగా చెప్పండి. చెప్పరు ఎవరు? దగ్గర ఉన్నాళ్ళు మీరు. మరి 20 లక్షల మంది పరలోకానికి వెళ్ళాలి కదా, 20 లక్షల మంది కెనాని పోవాలి కదా. ఏమైంది మధ్యలో? మోయాబీలు, బిలాము, బాలాకు, డాన్సు, తాగతము, కోరాహు, అభిరాము, మిరియాము ఎంతమంది లేచారు? నీ వాగ్దానం ఏంటి? నువ్వు కెనానికి వెళ్ళాలి అంతే, అదొక్కడే నువ్వు చూడు. ఈరోజు నీ వాగ్దానం పరలోకి వెళ్ళడం అదొక్కడే నువ్వు చూడు. మధ్యలో 30 రకాల బోధించారు, పక్కకి తిరగద్దు. ప్రవక్త అంటున్నాడు, 12వ అధ్యాయం నుంచి మాట్లాడతానంటున్నాడు, అన్ని జనుల బోధలు, అన్ని జనుల్లో నుంచి లేకపోతే వర్తమానంలో నుంచి రకరకాల భిన్న బోధలు ఆమెను మింగి వేసే సమయానికి ఆమెకు రెక్కలిచ్చి దేవుడు పైకి తీసుకుపోయాడు అన్నాడు. అంటే భిన్న బోధలు నిన్ను తాకవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు నిజంగా వర్తమానంలో ఉంటే వర్తమానం దాటిన బోధ, వర్తమానానికి వ్యతిరేకమైన బోధ నీ మీద పని చెయ్యదు. అయితే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తా, అపోస్తలుడైన పౌలు వర్తమానంలో ఉన్నాడా లేడా? కొంచెం గట్టిగా చెప్పండి, బలంగా, కొద్దిగా స్పీడ్గానే చెప్పండి. కైపా కింద ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకని
చచ్చిపోవటం లేదు, దేవుడి దగ్గర పుట్టుకుతూనే ఉండాలి. ఉంటే ప్రవక్త అన్నాడు, ఒకడు దేవుళ్ళలోకి రావటం పోవటం లేదన్నాడు. నువ్వు వచ్చిపోయావంటే అసలు దేవుడి ఆలోచన లేవని. దేవుడి ఆలోచనలో వచ్చాక ఉండటమే కానీ పోవటం లేదు. ఏశావును ద్వేషించుతని, యాకోబుని ప్రేమించుతని ఎంతకాలం? వాళ్ళు ఇంకా భూమి మీదకి రాలా, అప్పుడే నిర్ణయం అయిపోయింది. మరి పౌలు సంగతి ఏంటి? అననీయ పౌలు దగ్గరికి పోనంటే అననీయతో దేవుడేమన్నాడు? అతడు నా కొరకు శ్రమలు పొందడానికి నేను ఏర్పరచుకున్నా. అయిపోయింది, ప్రిడెస్టినేషన్ అయిపోయింది, ఇప్పుడు డిక్లరేషన్ అయిపోయినది. అననీయకి వెళ్ళకపోతే అననీయకు వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, నువ్వెవడు పోనంటానికి, నేను చెప్పింది చేయడమే నీ పని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే, నువ్వు ఎటు తిరిగినా ఎటు పోయినా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆయన చిత్తంలో ఉంటే తెచ్చి నిన్ను మళ్ళా పరిపూర్ణ దాంట్లో ఉంచుతాడు. ఏమా నా వరకు నేను చెప్తాను, లోకంలో తిరిగా, సినిమాల్లో తిరిగా, పూజలో తిరిగా, పూజారిగా తిరిగా, గుళ్ళు కొట్టించుకొని పిలకలు పెట్టుకొని తిరిగా, తిరుగుతా చూసా ఒక దెబ్బ కొట్టాడు, మంచంలో 6 నెలలు ఉన్నాం. లేచాకేమో చేతిలో బైబిల్ ఉన్నది, ఇదిగో ఇంకో చేతిలో మైక్ ఉన్నది. 6 నెలలు మొత్తం మారింది. ఏం జరిగింది? నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే నువ్వు ఎంత తిరిగి వెనక్కి రావాల్సిందే. మోషే ఎంతకాలం పరిగెత్తాడు? 40 ఏళ్ళు. యోనా పోయాడు, పారిపోయాడు, దాక్కున్నాడు. నేను వెళ్ళమంటే ఎప్పేలో టికెట్ కొనుక్కున్నాడు, తర్షీషు పోయాడు, పోవటానికి మార్గం అంతా రెడీ చేస్తున్నాడు, ప్రయాణం కూడా చేస్తున్నాడు. నీకు నన్ను దేవుడు ఏం చేయలే. నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే నిన్ను ఎత్తి నీళ్ళలో పడేస్తాడు దేవుడు, ఎత్తి వాక్యంలో పడేస్తాడు, ఎత్తి కృపలో పడేస్తాడు, ఎత్తి ఆత్మలో పడేస్తాడు, ఎత్తి ప్రత్యక్షలో పడేస్తాడు. నిన్ను పక్కకు పోనీయడు. పౌలు చేసింది ఏంటి? దేవుడు కొట్టి ప్రత్యక్షం ఇచ్చాడు. అవునా కదా? రాజాల మంచి ఏం చేశాడు? కొట్టాడు, కొట్టి కింద పడ్డాడు. ప్రభువా ఇంతకీ నువ్వెవడు అంటున్నాడు. అప్పుడు దాకా తిట్టాడు, దూషించాడు, హింసించాడు, ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, చంపాడు, తిరిగాడు. ఇప్పుడేమంటున్నాడు? ప్రభువా ఇంతకీ నీవెవడు? ప్రభువా ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు దేవుడు వెనక్కి తెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగిన. ఇంకొక చిన్న మాట తీసుకుందాం. లుకింగ్ అంటూ జీసస్. 64లో ఒక చిన్న వర్తమానం. లుకింగ్ అంటూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. See, we are living ahead of that now. We are beyond Pentecost. మనం పెంతెకోస్తు యొక్క కాలం దాటున్నాం. The same as we are Methodist and Lutheran. లూథరన్ యొక్క కాలము, మెథడిస్ట్ యొక్క కాలము, పెంతెకోస్తు యొక్క కాలము కూడా దాటున్నాం. ప్రవక్త అంటున్నాడు, అజూస వీధిలో ఉన్న ఉత్సవం గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ యొక్క రివైవల్ ఉద్యమం గురించి, దాని గురించి మాట్లాడతా అది పెంతెకోస్తు కాలం అన్నాడు. వీధుల్లోకి అందరూ వచ్చారు. ఒకే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు. కొద్ది మంతా బిగినది ఆ వీధి, ఆ ఊరు, ఆ దేశం మొత్తం మారిపోయేలా చేసింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు రంగం మీదకి రావటం. ఏమేన్? అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ కాలము దాటామంటున్నాడు. అవునా? ఏ కాలం దాటింది? పరిశుద్ధాత్మ కాలమా? చెప్పండి త్వరగా. పెంతెకోస్తు కాలమా? ఏమేన్? మెథడిస్ట్ కాలమా? పరిశుద్ధాత్మ కాలమా? పరిశుద్ధాత్మ కాలమా? లూథరన్ కాలమా? ఏ కాలం దాటాము? లూథరన్ కాలం దాటాము, వెస్లీ కాలం దాటాము, అదే మెథడిస్ట్ కాలం దాటాము, ఇప్పుడు పెంతెకోస్తు కాలం దాటాము. అయితే పెంతెకోస్తు కాలం దాటాము, కానీ పెంతెకోస్తులో వచ్చిన దేవుడు ఆత్మ ఇంకా ఉన్నాడు. ఏమా? ఇప్పుడు ఇంకో చిన్న మాట. దేవుడు వధువును ఎప్పటి సిద్ధం చేస్తున్నాడు చెప్పరా? ఇది కూడా అది వింటున్నారా? ఇది వింటున్నారా? ఎప్పటి నుంచి దేవుడు వధువు రెడీ చేస్తున్నాడు? మేడగదిలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించిన దగ్గర నుంచి దేవుడు వధువు రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు మనమే వధువా? మేడగదిలో వాళ్ళు కూడా వధువా? అదే సంగతి. వధువులు ఎన్ని భాగాలు ఉన్నాయి? 7 భాగాలు ఉన్నాయి. మనం 7వ భాగం, వాళ్ళు మొదటి భాగం. మనకైనా ఎక్కువ భాగం, అది మనం అన్నిటికైనా తక్కువ భాగం. ఈ భాగం గురించి చెప్తే మనకి బాధ వేస్తుంది. నాకైతే చాలా బాధ. ఆ 7 సంఘాల బొమ్మ ఉంది ఎక్కడన్నా? ఎక్కడ? దానిలో ఉన్నదా? మీకెవరు కనబడదు కదా ఇప్పుడు. ఆ 7 సర్కిల్స్ ఉంటాయి కదా పైన, 7 సంఘకాలకి నలుపు తెలుపు ఉంటుంది కదా. ఎప్పుడైనా గమనించారు నలిపేంటి తెలిపేంటని?
బొమ్మ ఉంది అంతే కదా మనకు కావాలి. ఆ నలుపేంటి తెలిపేంటి? తెలుపు ఆ కాలంలో ఉన్న పరిశుద్ధుల సంఘం, నలుపు దాన్ని తోసేసిన వాళ్ళు. మన కాలంలో ఎంత ఉంటుంది తెలుపు? అసలు తెలుపు రాసింది తెలుసా మీకు? అసలు మొట్టమొదట ఆ దూత గీసినప్పుడు మొత్తం నలిపే ఉంది, అంటే 7 సంఘాలు తెలిపేలేదు. అక్కడ అబ్రహాము, ఇక్కడ బెలహాము, అక్కడ లోతు గురించి బతిమాలుకోవడం, ఇక్కడ ఇదిగో తాడేపల్లి గురించి, గుంటూరు వాళ్ళ గురించి ఆయన బతిమాలుకున్నాడు. ఏమని? అయ్యా నాకు ఇన్ని మర్మాలు ఇచ్చావు, ఇంత వర్తమానం ఇచ్చావు, ఎన్ని చెప్పమంటున్నావు, మరి నాకు ఇచ్చిన ఈ కాలంలో ఒక్కడు కూడా లేడా? అక్కడ 10 మంది ఉంటే కాల్చకుందువా? 5 ఉన్నా కాల్చకుందువా? అబ్రహాం ఏం చేస్తున్నాడు? బతిమాలుకున్నాడు దేవుని. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? కొద్ది మంది అని నాకు ఇవ్వవా? పరలోకి వెళ్ళినప్పుడు ఆయనకల్లా కొద్ది మంది అని ఉండద్దా? నాకు ఒక అవకాశం ఇవ్వవా? ఎంత బోధన చేయని లేకుండా నిలబడాలా నేను? కొద్దిగా అవకాశం, కొద్ది మంది నాకు ఇస్తావా అంటే కొంచెం పైన అలాగా. మన ఇళ్ళలో వాళ్ళు ఊరికి వెళ్తాను బట్టలు కొనపడమని గందరగోళం చేసి ఏడుస్తావు అంటే 100 రూపాయలు ఇస్తే వెళ్తే వెళ్ళు అంటాను చూసావా? అట్లాగా కంటి తుడుపుగా ఒక చిన్న గీత గీస్తే దాంట్లో ఒక తెలుపు వస్తే అదిగో ఆ తెలుపులో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనం ఎగిరి పెట్టడానికి, గంతులు వేయటానికి, గర్వపడటానికి మన దగ్గర ఏమీ లేదు. ప్రవక్త మొట్టమొదటిగా నీ మీద నీకే హక్కు లేదు పో అన్నాడు. నాకు ఒక హక్కు ఉందంటే, ఏదైనా ఉందంటే ఒక్కటే, నన్ను నేను తెచ్చి చర్చిలో పడేసుకోవటం అన్నాడు. ఇంతకు మించి నా మీద నాకు అధికారం ఏమీ లేదన్నాడు. అలాగుంటే ఎంత బాగుండను. ఇప్పుడు మనం చూసి కొన్నిసార్లు కోపాలు వస్తే ఏమంటాం? అసలు నేనెవరో చెప్పండి, నేనేంటో, నాకు కోపం వస్తే చెప్పరే ఏమంటాం? కోపం వస్తే ఎవరున్నారు లోపల? చెప్పండి అమ్మా. స్త్రీలు పురుషులు కోపాలు వస్తే ఏమంటారు ఇళ్లలో? నా కోపం వస్తే అసలు నేను మనిషినే కాదు. అది కరెక్ట్, నోట్ చేసుకోండి. నా కోపం వస్తే మనిషినే కాదు, నా కోపం వస్తే అసలు మంచిదేనే కాదు. ఎవరన్నారంట నేను పొరపాటు మాటలో మంచిదానివని? నువ్వు ఆ మాట అన్నావంటే లోపల ఏదో ఉందని. కాబట్టి ఈరోజు నుంచి ఏమన్నావు? నా కోపం వస్తే నాకైనా మంచి వాళ్ళు ఎవరు ఉంటానండి, నా కోపం వస్తే పరిశుద్ధంగా అవుతానండి. ఇట్లాంటి మాటలనండి కోపాలు వచ్చినా కూడా. ఎందుకంటే లేనిపోయిన మాట మీ నోట్లోంచి రావద్దు. నేను ఎప్పుడు అంటూ ఉంటా, నీకు బాగా కోపం వస్తే ఎదుటి మీద ఒక మాట చెప్పి వెళ్ళిపో అక్కడి నుంచి. ఏ మాట అది? గట్టిగా చెప్పండి, ఎంత బాగుంటుంది. వాడు తిడతాడు అప్పుడు నిన్ను. ఒకసారి ఒక పాస్టర్ గారు షెక్కాండ్ ఇస్తాను, నేను గాడ్ బ్లెస్ బ్రదర్, నేను మాత్రం గాడ్ బ్లెస్ చెప్పను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా పని నేను చేస్తున్నా, నీ పని నువ్వు చేయాలి. అలాగే నీ కోపం వస్తే నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకునే పనిలో నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మాట వద్దాం. వీఆర్ వే ఆన్ అప్ టు ది కమింగ్ ఆఫ్ ది లార్డ్. ఇప్పుడు మనము ప్రభు యొక్క రాకడకు సమీపంగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. వేర్ ద మినిస్ట్రీ దట్ జీసస్ క్రైస్ట్ ఎక్సర్సైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి ఎగ్జాక్ట్లీ. యేసుక్రీస్తు భూమి మీద ఎటువంటి పరిచర్య చేశాడో ఇప్పుడు అటువంటి పరిచర్య భూమి మీద జరగవలసి ఉన్నది. ఎగ్జాక్ట్లీ అదే పరిచర్య జరగాలి, వేరే జరగకూడదు. అంటే వాక్యంగా ప్రకటించబడాలి. దేవుడు ఏం చెప్పాడో అది ఉన్నట్టుగా ప్రకటించబడాలి. వేరే మనం ఏమీ గెలపద్దు, ఏం తీసేయద్దు. అదే వర్తమానంలో లైక్ ద హెడ్ స్టోన్ ఆన్ ది పిరమిడ్. ఎలాగ ఉండాలి మన వర్తమానం అంటే ఈరోజు పిరమిడ్ మీద ఉన్న తలరాయి ఇలాగ ఉండాలి అంటున్నారు. ఏమా ఎక్కడ పోయినా అక్కడికి వెళ్తాం మనం, వేడేకి అక్కడికి పోవటం లేదు. హ్యాస్ టు బి సో హార్డ్ till every stone fits perfectly. ఇక్కడ కానీ మీరు గమనిస్తే అక్కడున్న ఈ తలరాయి యొక్క పైన భాగం ఎలా ఉన్నది? ఇలాగుంటుంది. ఇది ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా రావాలి. కింద నుంచి షేప్, మధ్యలో వేరే షేపులు రావడానికి వెళ్ళలేదు. అంత పర్ఫెక్ట్గా అది రావాలి. అలాగే ఈరోజు నీ బోధ నా బోధ, నీ పరిచర్య నా పరిచర్య, నీ ప్రార్థన నా ప్రార్థన, నీ విశ్వాసం నా విశ్వాసం, నువ్వు పొందుకున్న ఆత్మ నేను పొందుకున్న ఆత్మ, నీ ప్రత్యక్షత నా ప్రత్యక్షత అంత ఎగ్జాక్ట్గా సరిపోవాలి. ఆయనకి కొద్దిగా కూడా తేడా రావద్దు. గమనించండి. అండ్ ద చర్చ్ హ్యాస్ గాట్ టు గెట్ ఇన్ దట్ కండిషన్ టు రిసీవ్ ద హెడ్ స్టోన్. ఇప్పుడు సంఘము ఆ తలరాయిని తీసుకోవాలంటే ఆ తలరాయి ఎలాగైతే ఉండదో సంఘం మొత్తం కూడా అలాగే తయారవ్వాలి అని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎలాగుంటున్నాం? నాకు ఒక మాట చెప్తాను, జనరల్గా ప్రతి సంఘంలో ఉండేదే, ఇక్కడ కూడా అలాంటి ఉండకూడదు అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే సరి చేసుకుందాం. ఈ పూట
చాలామంది సంఘం అయిపోయిన తర్వాత షెక్ హ్యాండ్లు ఇచ్చేటప్పుడు ఎలాగిస్తారు పక్కన వాళ్ళకి? ఇష్టం లేని వాళ్ళు వచ్చారు మనకి ఎలాగిస్తాం? మా సంఘంలో నాకు ఇష్టం వాళ్ళు ఎవరు లేరు పాస్టర్ గారు అంటారా? దానికన్నా పెద్ద అబద్ధం ఏది లేదు. ఇదే నిజం మాట్లాడుకోవాలి కదా మనం. మరి ఏం చేయమని, నాకున్న బలహీనత అది, ఏం చేద్దాం? నేను తరచుగా చర్చిలో చెప్తా ఉంటా, కొన్ని చోట్లకి పోయినప్పుడు ప్రభురాత్రి భోజనం అప్పుడు మనం ఒక ట్రిక్ ప్లే చేస్తాం. ట్రిక్లు ప్లే చేయకూడదు ప్రభురాత్రిలో, కానీ ట్రిక్లు ప్లే చేస్తాం. ఏంటో తెలుసా? చెప్పండి అమ్మా. నాకు నచ్చిన రోజు తీసుకొని పోతాం. ముందే అంటే అంటారు, ముందే సైకిల్ మాట్లాడకూడదు కదా అప్పుడు అంటారు. అంటే అర్థం ఏంటి? నీ పక్కన వాళ్ళు తెల్లాల్సి వస్తేమో, నాకు వెళ్ళి టెన్షన్ లేదు, నాకు నువ్వు మన ఇద్దరు వెళ్దాం పోదాం, ముందు అనుకున్నాం కాబట్టి ఇంటి దగ్గర వెళ్దాం పోదా అంటారు. కానీ నిజమైన ప్రభురాత్రి భోజనంలో పాదపరిచర్య ఏం చేయాలి తెలుసా? నీ చర్చిలో ఎవడంటే పాడదో వాళ్ళని తీసుకుని పో పాదపరిచర్యకి. నువ్వు సమాధాన పడటానికి అది గొప్ప అవకాశం అంట. నేను ఒకరికొకసారి చెప్పుకోవడానికి అంతకన్నా ఏం కావాలా? మేము మొదటిసారి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అత్తకోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు, ఇద్దరు వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు. నేను ఎప్పుడు పోయి ఇద్దరు చాలా చక్కగా వంట చేసి పెడతారు. అయితే వాళ్ళిద్దరికి పడదు. అంతకాలం 5 ఏళ్ళ నుంచి అలాగే నడుస్తున్నారు పాపం వాళ్ళు. మరి నేను అక్కడికి పోయానేమో, మరి నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి కాదు. ఎవరికాళ్ళు అంటున్నారు వాళ్ళు. అప్పుడు అన్న ఆగండి, నేను చెప్తాను ఇక నుంచి. ఎవరెవరికి పడదో వాళ్ళ చేతులు పెట్టుకొని కిందకి పోండి, పాదపరిచయం చేయండి, తర్వాత పైకి రండి అన్నాం. ఇక వాళ్ళు కిందకి వెళ్ళారు, కాళ్ళు వరకట్లా కన్నీళ్ళతో కాళ్ళు వరకున్నారు ఇద్దరు. పాదపరిచయం అయిపోయింది, పైకి రావట్లా. కారణం అంటే ఒకళ్ళొకరు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఏం జరిగింది? పైకి వచ్చి ఇద్దరు ఏడుస్తారు. ఏంటంటే అత్తగారు అంటుంది, పాస్టర్ గారు నేను తప్పు చేస్తాను, నా కోడలు వేస్ట్ అంటుంది. కోడలు అంటుంది, అత్త నువ్వుగా తప్పు చేసి, నేను తప్పు చేశాడు. అబ్బా ఎంత బాగుంటుంది అట్లాంటి చోటు ఉంటే. ఏం జరిగింది? ఇప్పుడు సమాధాన పడాలా. ఆ సమాధాన పడకుండా నువ్వు సంఘంలో ఉంటే మరి ఆ వర్తమానంలో, ఆ పిరమిడ్లో నువ్వు ఉన్నట్ట. వచ్చి వెళ్తున్నావు, వర్తమానం అంటున్నావు, గొప్పది అంటున్నావు. ఇంకా మనకు పెద్ద పెద్ద పదాలు, ప్రత్యక్షమైన పదాలు కూడా వాడేస్తున్నాం, పరిశుద్ధాత్మైన పదాలు కూడా వాడేస్తున్నాం. నాకు భయం ఆ పదాలు వాడాలంటే. అవునా? వస్తావా? కానీ ఫోన్ చేశాడు ఆయన, ఎవరో కూడా నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు మీరు బోధించే సరైనది కాదన్నాడు. అమ్మా నేను ఒక మాట అనుకున్నా, అయ్యా నిజమా, సరి చేయరాదా నన్ను అడిగిన అని. ఎందుకో మాట వరుస కనుక్కుందాం కదా అని, నువ్వు పాస్టర్ గారువా అని అడిగా. తెలుసుకోవాలి కదా. నేను పాస్టర్ గారిని కాదు అన్నాడు. నువ్వెవరివి అన్నా. నేను విశ్వాసిని అన్నాడు. నీ పేరేంటి అన్నా. నా పేరుతో నీకేం పని వచ్చినాడు. నాకు ఫోన్ చేశాడు, నన్ను సరి చేద్దాం అనుకున్నాడు. కనీసం నన్ను సరి చేస్తాడు పేరని తెలుసుకోవాలి కదా. నేను చెప్పను అన్నాడు. కాసేపటికి ఏమన్నాడు, ఆళ్ళ పాస్టర్గా 7 రాష్ట్రాలు ఉంటారంటే ఈయన మాత్రం ఇక్కడ ఉంటాడు. ప్రభురాత్రి భోజనం ఏమో కొరియర్లో వస్తుంది. వీళ్ళు మళ్ళీ మాట్లాడేవాళ్ళు పాస్టర్ గారులతో, బోధల గురించి మాట్లాడేవాళ్ళు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? సంఘానికి పోరు, సంఘానికి రారు, సంఘంలో పరిచయం చేయరు, సంఘంలో ఉండరు. కానీ ఏం కావాలి? అందరు మేమే సరి చేసేయాలి వెళ్ళిపోయి. నువ్వు దేవుని యొక్క వాక్య క్రమంలో ఉన్నప్పుడు అప్పుడే నువ్వు ఇతరులతో మాట్లాడటానికి అధికారం కలిగి ఉంటావు. ఏమా రోజు చెప్పిన వర్తమాన ప్రకారంగా నువ్వు ఒక వ్యక్తికి బోధించాలంటే ముందు నువ్వు సరిగా ఉండాలన్నా. దాన్ని మనకు అర్థమైన భాష మాట్లాడుకుందాం. ఒక వ్యక్తికి నువ్వు 100 రూపాయలు అప్పు ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందు నేను 100 సంపాదించా, ఆ తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు 100 సంపాదించట్లే, ఎవడు ఇచ్చేద్దాం అనుకుంటారు అందరూ. ఇదేలాగా ప్రత్యక్ష పక్కన చెప్పాలని ముందు మనం ఏం చేయాలి? ముందు పొందుకోవాలి కదా. వర్తమానం పక్కన చెప్పాలని ముందు వర్తమానం తెలియాలి, చదవాలా. ఓసారి ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు కాదు, ఇది 2012-14 సంవత్సరంలో. నీకు వర్తమానం తెలుసా అన్నాడు. నేను అప్పుడే కొత్తగా వస్తున్నానేమో, ఇప్పుడే వస్తున్నాను పాస్టర్ గారు తెలుసుకున్నాను. నువ్వు పుస్తకాలు చదివావా అన్నాడు. అప్పటికి పుస్తకాలు ప్రింట్ చేస్తాం దేవుడి కృపను బట్టి. అయ్యా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పటికి 500 పుస్తకాలు చదివాను అన్నాడు. అప్పటికి తెలుగులో 167 పుస్తకాలు వచ్చినాయి. ఆయనకి ఇంగ్లీష్ రాదు పాపం.
నేనన్నాను ఆయనకి నా దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం ఇచ్చా. అప్పుడు వాయిస్ ఆఫ్ గార్డ్ నుంచి నాకు ఆ లిస్ట్ వచ్చినది, గుడ్ న్యూస్ సొసైటీ నుంచి లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో ఉన్నవి వేయొద్దు, మిగతా వాళ్ళకి వేద్దామన్నట్టుగా లిస్టులు తీసుకున్నాం. ఆయనకి ఇచ్చా లిస్టు. పాస్ గారు ఈ పుస్తకాలను చదివారా మీరు అన్న. చూశాడు. మొత్తానికి ఆయన చదివి లెక్కేస్తే 10 పుస్తకాలు తేలినాయి. ఏం మాట్లాడాడు? నేను చెప్పినట్టు నాలుగు నీకన్నా సీనియర్ 500 పుస్తకాలు చదివాను అన్నాడు. నన్ను ఎప్పుడు జాన్వేసి భాష కూడా అంత మాట అనలేదు అన్న. ఒకవేళ అన్నా కూడా నేను పడి ఉండదును, ఎందుకంటే నాకు తెలియదు కదా. అప్పటికి అసలు వర్తమానంలో ఎన్ని ఉన్నా కూడా గట్టిగా తెలియదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను, గట్టి నిర్ణయం. అప్పుడు ఏంటి ఆ నిర్ణయం అంటే, ముందు ఎదుటోడికి చెప్పాలంటే ముందు నేను తెలుసుకోవాలి కదా. ఇలాంటి మాట ఇంకోసారి అనిపించుకోకూడదంటే ముందు అసలు వర్తమానాలు ఎన్ని ఉన్నాయో నేను చదివితే బాగుండదు కదా. 1 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నా, అందరినిచ్చి 19 నెలలు బ్రేక్ తీసుకున్నా, ప్రపంచాన్ని ఇచ్చి. ఎవరిని కలవాలా, ఎవరితో మాట్లాడాలా, దూరంగా ఉన్నా. చేసిన పని ఏంటంటే డైలీ వర్తమానం చదవటం. దేవుడు అసలు ఈ వర్తమానం ఎందుకు ఇచ్చాడు తెలుసుకునే పని ఒకటి చేసి 1205 వర్తమానం చదవడం అయింది. అయితే అప్పటికున్నది 1189. అవి మొత్తం చదవటం జరిగినది 2018 కల్లా. ఇప్పుడు మనం బోధించవచ్చు కదా. దేవుడు అసలు వర్తమానం ఎందుకు ఇచ్చాడో అర్థమైన తర్వాత అప్పుడు బోధించే పద్ధతి అంతా మారింది. దేవుడే సహాయం చేశాడు. నాకు అంతా తెలుసు గొప్ప చెప్పుకోవడానికి కాదండి. దేవుడు నన్ను ఎలాగా ఆ ఒక్క బలహీనమైన మాటలో నుంచి నన్ను బలపరిచి ఈ గడి వర్తమానం ఇచ్చాడు మీకు చెప్పడానికి. అంతేగాని కొంతమంది ప్రకటిస్తున్నట్టుగా నా వల్ల అయితే కాదు. ఎవరికి తెలియదు, నేను ఒక్కనే వర్తమానం, ఇంకెవ్వళ్ళు అందరూ రాంగ్ అంటున్నారు కదా. ఆ బోధ మన దగ్గర లేదు. ఎందుకంటే భూమి మీద వధువు ఉన్నది. ఆ వధువులో మనం కూడా ఉన్నామని నమ్ముతున్నాం. ఆ నమ్మేది నిజమైతే దాని ప్రకారంగా మనం ఉండవలసి ఉన్నాం. ఏమన్నా ఇప్పుడు చిన్న మాట, ఆ తలరాయి వచ్చే సమయానికి సంఘం అంతా కూడా ఆ తలరాయి ఎలాగుందో అలాగ తయారవ్వాలి. దెన్ టేక్ ద హోల్ థింగ్ ఇన్ ద రిజరెక్షన్ వెన్ ద బాడీ ఈస్ రైజ్డ్ అప్. ఇదంతా కూడా పునరుత్థానములో తిరిగి కనిపిస్తుంది. అక్కడ ఉన్న మృతులు మొట్టమొదటిగా పైకి లేవాలి. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనం పైకి వెళ్ళాలి. వాళ్ళు లేవకుండా మనం పైకి పోం. నిజమేనా? ఎక్కడ ఆమెలు దాటలేదండి, ఇంకా టైం అవ్వలేదు, ఇంకా నేను మెసేజ్ స్టార్ట్ చేయలేదండి. నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. అందరూ ఓకేనా? ఇంకెందుకు ఓకే అంటారు ఇప్పుడు అంత మాట అన్నాక? నిశ్చయించబడిన అబ్రహాం యొక్క నిబంధన వర్తమానాలు ఎలాగున్నది? That's right, trying to cut them down and bring them to a spot to where when the great capstone comes, the ministry that's in the church and the capstone will just come right straight together like a magnet. ఎప్పుడైతే తలరాయి వచ్చిందో సంఘము తలరాయి రెండు అయస్కాంతానికి ఇనుము ఎలాగైతే ఆకర్షించబడి అతుక్కుంటుందో అలా కావాలి. తలరాయి రాగానే సంఘం ఏమవ్వాలి? ఇప్పుడు గట్టిగా చెప్పండి. సంఘము తలరాయికి అతుక్కోవాలి పోయి, అంతేనా? అయస్కాంతం ఇనుము మీద పెడితే ఏమవుతుంది? ఒక పిన్నీస్ ఇక్కడ పెట్టి ఇక్కడ అయస్కాంతం పెట్టి ఇలాగంటే ఏమవుతుంది? అయస్కాంతం వచ్చి పిన్నీస్కి అతుక్కుంటుంది. అయితే క్షమించాలి, పిన్నీస్ అయస్కాంతానికి అతుక్కుంటుంది. అయితే కానీ అయస్కాంతం తీసుకొచ్చి పిన్నీస్ కిందకి తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు. ఇదే పైకి వెళ్ళవలసి ఉంది. ఎందుకంటే అయస్కాంతంలో మనల్ని పైకి లాగే శక్తి ఉన్నది. ఏమన్ సి దే విల్ జస్ట్ సీల్ రైట్ ఇన్ టుగెదర్. ఎప్పుడైతే ఆ తలరాయి వచ్చిందో సంగము తలరాయి రెండు ఒకేసారి వాళ్ళు ఐక్యమవుతారు, కలిసిపోతారు, ఒక్కటవుతారు. ఎలాగ ఒక్కటవుతారంటే దానికి ప్రవక్త ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే ఏ ఒక్కరికైనా అర్థం అవడం కోసం ఆయన చెప్పిన మాట, ఒక చేతికి వేయబడిన గ్లౌజ్ ఎలాగైతే అతుక్కుపోయి ఉంటుందో అలాగా సంఘము తలరాయికి అతుక్కుపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది. సో లెట్స్ us fit ourselves to meet that cornerstone. మొట్టమొదటిగా పునాది రాయికి మనం సరిపోవాలి, ఆ తర్వాత తలరాయికి సరిపోవాలి. అంటే ముందు వాక్యంలో, ప్రవక్తల బోధలో, అపొస్తలుల బోధలో నువ్వు కడగబడిన తర్వాత ఇప్పుడు దేవుడు ఈ కాలానికి ఇచ్చిన బయలుపాటు వర్తమానం ప్రత్యక్షతో నువ్వు కట్టబడ్డప్పుడు ఎగ్జాక్ట్గా అలాగే సరిపోతావు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఇప్పుడు ఆ గ్లౌజ్ ఏ ఆకారంలో ఉన్నది? వినబడలేదండి. ఇప్పుడు మనం ఏ ఆకారంలో రావాలి? ఇప్పుడు తలరాయి వర్తమానం అంటే మనం పిరమిడ్ ఆకారంలో రావటం కాదండి. క్రీస్తు మనలోకి రావటం, పరిశుద్ధాత్మలోకి రావటం, మనం వాక్యంలాగా మారటం. ఇప్పుడు తలరాయి వర్తమానం మనం బోధిస్తున్నామన్నా, తలరాయి వర్తమానం ప్రకారం జీవిస్తున్నామంటే మనము అలాగే మారటము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, let us love and project our lives in Christ.
ఈరోజు మనం క్రీస్తులో ఉన్న ప్రేమ వల్లే ఒకరినొకరు ప్రేమించుకుండాలి. అండ్ బీ సిన్సియర్ అండ్ జస్ట్ స్టే విత్ ద వర్డ్. వాక్యంతో నిలిచి ఉండి యథార్థంగా ఉండండి. అంటిల్ వెన్ హీ కమ్స్, ఎప్పటి వరకు మనం అలా ఉండాలి? ఆయన వచ్చేంత వరకు. ఆయన వచ్చినప్పుడు వి జస్ట్ విచ్ రైట్ ఇన్ లైక్ ద గ్లో ఓవర్ ద హ్యాండ్. ఆ చేతికి ఆ గ్లౌజ్ ఎలాగైతే సరిపోయిందో మనము కూడా వాక్యంలో ఉంటే ఆయన రాకడ సమయానికి అలాగే సరిపోతామంటున్నాడు. ఇంకొక మాట, లైక్ దాట్ విత్ హిమ్, ఆయనతో మనం అలాగ ఉంటాము. దట్స్ ద చర్చ్ దట్ గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్. అటువంటి సంఘము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే దేవుడు ఎదురు చూసే సంఘం అలాగున్నది. సంఘం ఎలాగుంది ఈరోజు? కొంచెం కోప్పడమాకండి నా మీద, ఎవరు సీరియస్గా కూడా చూడకండి. ఇప్పుడు సంఘం ఎలాగుంది? బాటిల్ ఎక్కడుంది? బాటిల్ ఎక్కడుందండి? అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు బాటిల్? వినబడలేదండి. పక్కన ఆయన ఏం చేస్తున్నాడు? ఐస్ గడ్డలు దాంట్లోకి దూకాడు. ఆయన ఎట్టుంటాడు ఇప్పుడు? అమ్మా చెప్పరే ఎవరు? ఆ బాటిల్ ఎలాగ ఉంటుంది ఇప్పుడు? కింద వర్తమానం ఉంది, ట్రైల్ అనే వర్తమానంలో అని అంటున్నాడు. అండ్ లుక్ అట్ ద చర్చ్ టుడే. ఈరోజు సంఘం ఎలాగుందో చూడండి. కూల్ ఆఫ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. 64 గారు ఏమంటున్నాడు? మనం రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. అయితే సంఘం ఇప్పుడు ఎలాగుంది? గట్టిగా చెప్పండి. చెప్పరా ఎవరు? చెప్పకపోతే మనమే చల్లబడ్డట్టు అవుతుంది. గట్టిగా చెప్పండి. ఇప్పుడన్నా చల్లబడ్డావా లేదా? ఏంటి చల్లబడ్డే సంగతులు చెప్పనా? వాక్యం గురించి కాక, సువార్త గురించి కాక, ఆత్మను సంపాదించే పరిస్థితి కాక, పరిచర్య గురించి కాక, సాక్ష్యాల గురించి కాక, దేవుని గురించి కాక, మిగతా సంగతులు మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో సంఘం చల్లగా అవుతుంది. ఇంట్లో కూడా, ఈరోజు ఇళ్లలో కూడా మనం ఏం చేస్తామంటే తిండి కూడా సరిగ్గా తింటల్లా. తినేటప్పుడు కూడా డిస్కషన్ ఒకటి ఉంటుంది లోపల. ఎందుకంటే భార్య భర్త దొరికేది అప్పుడే కాదు మాట్లాడుకోవడానికి, అక్కడ కూడా డిస్కషనే. ఈ డిస్కషన్ వల్ల మనం ఏమైపోతున్నామంటే ఆత్మీయమైన జీవితం పోతున్నది. సంఘం చల్లబట్టమంటే అర్థం ఏంటంటే ఆత్మీయమైన జీవితము లేకుండా పోవటం. ఆత్మీయమైన జీవితం అంటే వాక్యంతో నువ్వు మండటం, వర్తమానంతో నువ్వు మండటం, దేవుడు యొక్క క్రమంతో నువ్వు మండటం. ఆయన రాకడ సమయానికి మనమందరం ఆ రకంగా మండుతూ ఉంటే మనం ఆయనతో పాటు వెళ్ళటానికి ఆ చేతికి సరిపడే గ్లవ్ ఎలాగుందో మనం అలాగున్నాం అంటున్నాడు. పైసలో 4వ ముద్దులో ఒక మాట ఉన్నది. ద సెకండ్ కమింగ్ ఇస్ ద రాప్చర్. రెండవ రాకడ అనేది ఎత్తబాటు అయి ఉన్నది. వీ మీట్ హిమ్ ఇన్ ద స్కైస్. ప్రభువుని మనం ఎక్కడ కలుసుకుంటాం? రెండవ రాకడలో. బలంగా చెప్పండి, వినబడలా? మనం మధ్యాకాశంలో కలుసుకుంటామా? ఆయన మళ్ళీ కిందకు వచ్చి తీసుకుపోతాడా? గట్టిగా చెప్పండి. నాకు ఏదో ఒకటి తేల్చండి, కొండ బదులు కొట్టండి. ఆయన కిందకు వచ్చి మా ఇంటికి వచ్చి, మా ఊరికి వచ్చి, ఇంటి ముందు వచ్చి తలుపు కొట్టి ఇంటింటికి వెళ్ళి తిరిగి లేపుతాడా? ఒక ఆయన ప్రసంగం చేశాడు. ఆయన 63లో వచ్చి ఇప్పుడు దాకా ఎందుకు ఆగాడు ప్రభు అంటే ఇంటింటికి పోయి పైకి లేపద్దా అంటున్నాడు. మరి యేసుక్రీస్తు శిలువలో కేకేశారు, ఒకసారి సమాప్తంగా అందరూ లేచారు కదా. మరి ఇప్పుడు కూడా అలాగే లేవాలి కదా. అట్లా లేపడండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క సమాధికి పోయి పైకి లేపుకుంటూ వస్తారని ఇదేం వర్తమానం నాకు అర్థం కాదు. ఏలూరు దగ్గర ఒక పిల్లవాడు చెప్తున్నాడు, ఎత్తబాటు అయిపోయిన తర్వాత ఎత్తబాటులోకి వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు ఈయన శాఖర్ ఉన్నాడు, శాఖర్ ఎత్తబడలేదు అనుకుందాం కాసేపు, నేను ఎత్తబడ్డా అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలంటే శాఖర్ కళ్ళలో కలిపెట్టి ఇట్టా చూస్తే ఆయన కూడా ఎత్తబడతాడు. ఇదేం బాధ ఇది? చెప్పినాడు పోయాడు, ఎన్నోడు కూడా పోయాడు. ఎంత డేంజరస్ అనమాట ఇవి. ఎవడో ఎక్కడో దాన్ని పుట్టిస్తాడు, అది అలా బయటకు వస్తుంది. మొన్న ఎక్కడో చెప్తా ఉన్నా నేను, రాజుగారు రాణిగారు ఇద్దరు కూర్చున్నాడు గదిలో, తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. గుమ్మందేరో కాపలా ఉన్నాడు. రాణిగారు 9 నలకోటి పడింది. రాజుగారు అన్నాడు, ఏంటి పడింది అన్నాడు. నలక పడింది రాజా అన్నది. గుమ్మందేర ఆయన అన్నాడు, ద్వారపాలకుడు, అమ్మా ఏం పడింది? అలక పడింది అన్నాడు. పొద్దున్నే రాజ్యానికి వచ్చి రాజుగారు రాణిగారికి కూర్చుంటే రాజ్యం అంతా కంగారుగా ఉంది. రాజుగారు అందరూ కంగారు ముఖం చూసి అన్నాడు, మంత్రి గారు ఏంటి ఇంత కంగారుగా ఉన్నారు ప్రజలు, ఏం జరిగింది రాజ్యంలో అంటే, ప్రభువా వాళ్ళందరే కాదు నాకు కూడా కంగారు ఉందన్నాడు. ఏంటి మంత్రి గారు, ముందు ఆ కంగారు సంగతిని ప్రవేశపెట్టండి అన్నాడు. అదేం లేదు ప్రభువా, రాత్రి రాణిగారు నువ్వితే దూలం పడిందంట కదా అన్నాడు. తుమ్మితే ఏం పడింది? రాత్రి పడింది ఏంటి అసలు? పొద్దునకి ఏమైంది? అదే సంగతి. ఇప్పుడు వర్తమానం ఏమైంది? జరిగింది ఏంటి, కల్పించింది ఏంటి, వాస్తవం ఏంటి, మన సత్యం తెలియాలి కదా.
అంటే నేనేమంటానంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉండదు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఏం కలపొద్దు ఏం తీసేయద్దు. ఇది దేవుని స్వరము, ఈ కాలం వర్తమానము. యు షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరానికి నువ్వేమీ కలపొద్దు, ఏమి తీసేయద్దు. ఇది దేవుని స్వరం అని నమ్మితే కలపొద్దు, తీసేయద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. తర్వాత ఇంకొక మాట అక్కడే, ఇది మనకి కొంచెం ఈ వర్తమానం పేరే కష్టంగా ఉంటుంది, అయినా కూడా చెప్తున్నా. బద్దలేని తొట్లు విన్నారా? వర్తమానం ఉందా తెలుగులో? ఇది వినబడలేదు అయ్యగారు? ఉందంటారు, ఎక్కడ కనబట్టలేదు నాకు. ఉంటే మంచి సార్. ఏం వర్తమానం అండి ఇది? ఇది గుర్తుపెట్టుకోండి, వర్తమానం మనకు పనికి వచ్చేలాగా ఉంది. అండ్ సో హీ కమ్ ఫస్ట్. ఆయన మొదటగా వచ్చినప్పుడు టు రిడీమ్ హిస్ బ్రైడ్. మొదటగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం పని చేయాలంటే ఒక పని చేయాలా. ఏం పని అంటే వధువుని విమోచించాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం అయితే మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. హీ కమ్ సెకండ్. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఏముంది అక్కడ పదం? ఇంగ్లీష్ వచ్చిన చెప్పలేండి మీరు. యాజ్ ఏ రాప్చర్ అంటే ఏంటి? నాకు తెలియగలుగుతాను. యాజ్ ఏ రాప్చర్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? రెండవ రాకడలో ఆయన ఎత్తబాటుగా వస్తున్నాడు అను. అదండి సంగతి. యాజ్ ఏ అన్న పదానికి అంత పవర్ ఉన్నది. అలాగా, ఎలాగా? ఎత్తబాటులాగా వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు? టు టేక్ అవే హిస్ బ్రైడ్. సో రెండో రాకడ దేవుడు దేని కొరకు ఇచ్చారంటే వధువును తీసుకుపోవటానికి. రైట్. మూడోది, హి కమ్స్ థర్డ్ విత్ హిస్ బ్రైడ్. మూడోసారి ఆయన వచ్చినప్పుడు తన వధువుతో రావాలి. ఆమేన్. కింగ్ అండ్ క్వీన్. మూడో రాకడలో ఆయన ఎలాగున్నాడు? రాజు రాణిగా. ఆఫ్టర్ దాట్ దట్స్ వెన్ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద కమింగ్. దాన్ని బట్టి ఈరోజు అనేక మంది ఆ రాకడ నిమిత్తము ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక అడుగు ముందుకు వేద్దామని ఇక్కడ నుంచి. నేను త్వరగా వెళ్తున్నాను, మీరు నాకన్నా చాలా స్పీడ్ అని నాకు తెలుసు, అందుకని కొంచెం త్వరగా వెళ్తున్నా. యేసుక్రీస్తు యొక్క 3 రాకల గురించి 3 మాటలు చెప్పుకొని ముందుకు పోతాను. ఎందుకంటే పూర్తి అవ్వలేదు నాకు ఇంకా. ఇప్పుడు చెప్పే కదా, వర్తమానం దగ్గరికి వస్తున్నాను, ఇప్పుడు ఇంచుమించుకు వచ్చినట్టున్నాను. ఏంటో అంత సీరియస్ చూస్తున్నారు నన్ను? మీరే కదా నిన్న ఎవరు చెప్పారు నాకు 3 గంటలు తీసుకుని భాస్కర్. ఎక్కడ మోస్ట్ ఆఫ్ కనబట్లేదు నాకు. రమ్మన్నాయన రాలేదు. సరే మంచిదైతే 3 కమింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క 3 రాకళ్ళు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాల్సి ఏంటంటే ఆ పై మాట చెప్పండి గట్టిగా కొంచెం నాకు. ఇప్పుడు దాంట్లో సంఘమేది వధువేది? పిలవబడ్డోళ్ళు. ఇప్పుడు మన సంఘంలో ఉన్నాం. అయితే మనం ఏర్పరచబడ్డోళ్ళ పిలవబడ్డోళ్ళ? ఏర్పరచబడ్డోళ్ళం అయితే మనకి దేవుడు తప్ప ఇంకేం తెలియద్దు. అసలు ఇంకేం తెలియద్దు. ఇంకా వేరేది నీకు వద్దు. ఇంక నీకు అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసు? ఒక మాట అంటున్నాడు, మరి నాతో కదా మీతో కూడా అనాలనుకుంటున్నా. నా మట్టుకైతే చావైతే మరి మన సంగతి ఏంటి? మొన్న ఎవడో పాస్టర్ గారు పదే ఎవరు పెడుతున్నారు, తెగ పెడుతున్నారు, నాకు అదే వీడియో ఆడియో పెడుతున్నారు. చేప చచ్చిపోతే 150 రూపాయలు కొంటారంట. విశ్వాసిని విలువ ఎంత అంటున్నాడు? చచ్చిపోయి నేను ఎవడు కొంట 150 కూడా అంటున్నాడు. అంటే చచ్చిన చేప విలువ కూడా నీకు లేదు పో అంటున్నాడు. మరి మనకి మనం ఏమనుకుంటున్నాం? పిలవబడ్డోళ్ళం. ఇంకో అడుగు ముందుకేసి చెప్పండి బలంగా, ఏర్పరచబడ్డోళ్ళం అంటున్నాం. కొంచెం జాగ్రత్త అండి. ఇక్కడ దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఒక వర్తమానంలో గాడ్స్ ప్రొవైడెడ్ వే అని వర్తమానం అంటున్నాడు. We hear so much today of the second coming of the Lord. ఈ రోజు మనం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, ప్రభు యొక్క రాకడ గురించి చాలా వింటున్నాం. అండ్ ట్రూలీ చాలా నిజమే, చాలా వింటున్నాం. దట్స్ వాట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్. దాని కొరకే మనమంతా ఎదురు చూస్తున్నాం. ద కమింగ్ ఆఫ్ ది లార్డ్. దేని కొరకు? ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మందిని తీసుకుపోవడానికి దేవుడు రావాల్సి ఉన్నాడు. ఆమేన్. తర్వాత ఇక్కడ మొదటి మాట, ద ఫస్ట్ కమింగ్ కమ్ లైక్ ఎ బేబీ అని. మొదటి రాకుడు ఎలా వచ్చాడు? చిన్న పిల్లవాడుగా. లివ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, గాడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు రక్త మాంసంలో నివాసం చేస్తున్నాడు. ఆమేన్. షెడ్ ద బ్లడ్ ఫర్ ది రిడెంప్షన్. విమోచన కొరకు ఆయన రక్తం కాచున్నాడు. టు రిడీమ్ ద బ్రైడ్. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎన్ని ఉన్నాయి పనులు? చెప్పరు ఎవరు? మోషే ప్రవచనం నెరవేర్చాలి, యేసే ప్రవచనం నెరవేర్చాలి, కన్య గర్భవతి కుమారుని కానీ ప్రవచనం నెరవేర్చాలి. ఈయనకన్నా ముందు ఒక ఆయన రావాలి. ఆయన రంగం మీద కొంచెం ప్రత్యేక ఈయన ఉండాలి. రక్తమాంసాల్లో భూమి మీద ఒక మానవుడిగా నివాసం చేయాలా. అబ్రహాం ఒక స్వభావము ధరించుకోవాలా, దేవతతో స్వభావము విడిచిపెట్టాలా. ఆయన మానవుడి వల్లే ఉండాలా, ఇళ్లలో పని చేయాలా, భూమి మీద చెమట కలిగి ఉండాలా. అనేక మంది వారికి ఇచ్చిన నియామకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫుల్ఫిల్ చేయాలా. 12 సంవత్సరాల వయసప్పుడు ఆయన
దేవాలయం దగ్గర ప్రశ్నించాలా, ఆ తర్వాత పరిచయం ప్రారంభించాలా, పాడి మీద ముట్టి ఒకరిని లేపాలా, యాయుడుకు మాత్రం పైకి లేపాలా, చనిపోయిన ఇంకొకరిని పైకి లేపాలా, ఇన్ని పరిచర్లు ఆయన చేయాలా. నిజమేనా? ఎంత ఉంది పరిచర్య ఆయనకి? ఇవన్నీ చేసి ఆయనలో పాపము లేకుండా జీవించి మరణించి పాతిపెట్టబడి ఆ తర్వాత లేచాక అప్పుడు సంపూర్ణ విమోచన మనకు కలిగినట్టు. ఎన్ని పనులు ఉన్నాయండి ఆయనకి? చాలా బిజీ కదా ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు రెండో రాకడికి వద్దాం. రెండో రాకడలో ఇందాక మనం విన్నాం, రెండో రాకడలో దేవుడు దేని కొరకు వస్తాడు? యాజ్ ఏ ర్యాప్చర్ టు టేక్ అవే హిస్ బ్రైడ్. తన వధువును తీసుకుపోవడానికి ఆయన ఎత్తబాటు వలె వస్తాడు. ఇప్పుడు రెండో రాకడలో ఎన్ని పనులు ఉన్నాయి? గట్టిగా చెప్పండి, ఎన్ని ఉన్నాయి పనులు? మా ఇంటికి రావాలా, మీ ఇంటికి రావాలా, ఏ ఊరు పోవాలి చెప్పండి. ఎన్ని ఉన్నాయి రెండో రాకడలో ఆయన పనులు? వేస్తే క్రీస్తుకి చెప్పనా? ప్రవక్త అంటున్నాడు ఆయన రెండో రాకడలో ఒక్క మాట మాట్లాడ్డు. ప్రైజ్ ది లార్డ్. మరి మనమే ప్రసంగాలు చేస్తాడు అనుకుంటున్నాం. ప్రసంగాలు చేయడం, ప్రసంగాలన్నీ అయిపోయినాయి. 1205 ప్రసంగాలన్నీ అయిపోయినాయి. అయిపోయాక ఆయన ఇప్పుడు రావాలా. రెడీ అయిన వాళ్ళని తీసుకుపోవటానికి ఆయన వస్తున్నాడు. దాన్ని మనం రెండో రాకడ అంటున్నాం. ఇక మూడో రాకడ గురించి చూద్దాం. మూడో రాకడ గురించి ఇక్కడ మాట ఉంది, టు రూల్ విత్ ది రిడీమ్డ్ బ్రైడ్. విమోచించబడిన వధువుతో ఆయన తీసుకుపోతున్నాడు. కరెక్ట్గా మాట్లాడితే ఈయన త్రిబులారు. ఎవరో పెట్టుకున్నారు ఆ పేర్లు. త్రిబులారు ఎవరు? రిడీము, రాప్చరు, రూల్. ఏంటండి మూడు ఆరులు కాదా? నవ్వుతారండి మీరు నన్ను చూసి. ఆయన ఎవరో పెట్టుకున్నారు, మౌళి గారు. మనకి లేని వాళ్ళతో గొడవ. ఇక సమస్య ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి వచ్చింది ఏంటి? రీడింగ్. రెండోది రాప్చర్. మూడోది రూల్. ఈ దేవుడు స్పష్టంగా ఉన్నాడు అక్కడ. ఆయనకి ఇచ్చిన, ఆయన మనకు చెప్పింది ఏవైతే ఉన్నదో దానికి ఆయన కట్టుబడతాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఆయన చెప్పిన దాన్ని నేను కట్టుబడితే నేను కూడా దాంట్లో ఉంటా. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు పోనండి, ఇంకా నేను దగ్గరికి వస్తాను, వర్తమానం దగ్గరికి చల్ల వచ్చేస్తాను కాసేపట్లో. విమోచించుటకు, వధువును తీసుకొని పోటకు, భార్యతో కలిసి పాలన చేయుటకు. ఈ 3 పనులే కదా ఉన్నది. ఇక్కడ వర్తమానం ఉన్నది. ది 10 virgins and the 144,000 Jews. 10 మంది కన్యకలు, 144,000 మంది యూదులు అన్న వర్తమానం ఆయన మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం టు రిడీమ్ హర్, సెకండ్ టైం టు రిసీవ్ హర్, అండ్ ది థర్డ్ టైం విత్ హర్ కింగ్ అండ్ క్వీన్. మొదటి రాకడలో విమోచించడానికి, రెండో రాకడలో ఆమెను తీసుకుపోవటానికి, మూడో రాకడలో కలిసి రాజుగాను రాణిగాను పాలన చేయటానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం త్వరగా దగ్గరికి వచ్చేద్దాం. మొదటి రాకడ అయ్యిందా అవ్వలేదా? గట్టిగా చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి. వినపడలేదు నాకు. ఎవరు ఆమెను అంటున్నారు? అయ్యిందా? అయితే అయ్యిందనండి, కాకపోతే కాలేదనండి. మొత్తానికి ఏదో ఏది చెప్పండి. అయినట్టేనా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ వర్తమానం ఉన్నది. ది జంక్షన్ ఆఫ్ ది టైమ్ అని ఒక వర్తమానం ఉన్నది. కాలముల యొక్క కూడలని వర్తమానంలో ఇక్కడ ప్రిపేరింగ్ పీపుల్, గెటింగ్ దెమ్ లైట్. ప్రజలు సిద్ధపరచడం, వారిని వెలుగులోకి తీసుకురావటం. అండర్ బర్డెన్ ఫ్రమ్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. లోకంలో ఉన్న వాటి కింద నలిగిపోయిన వాళ్ళు వెలుగులోకి తేటము, వాళ్ళని సిద్ధపరచడం. అండ్ గెటింగ్ దేర్ సోల్ సెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సన్నిధిలోకి వాళ్ళ ఆత్మను తీసుకురావటం. దట్ వెన్ జీసస్ డస్ అపియర్ ద సెకండ్ టైం, యేసుక్రీస్తు రెండోసారి కనబడినప్పుడు, ఇన్ గ్లోరీ, మహిమలో ఆయన కనబడినప్పుడు, దోస్ హు ఆర్ రెడీ విల్ రాప్చర్ అండ్ బి కాట్ అప్ టుగెదర్. ఆయన మహిమలో రెండోసారి కనబడినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే ఆయనకొక సిద్ధపడి ఉన్నారో, బంధకాల నుంచి బయటకు వచ్చారో, వెలిక్కెందుకు వచ్చారో, సిద్ధపడి తమంతా రెడీ చేసుకున్నారో, వారు ఆత్మని సిద్ధం చేసుకున్నారో, వారు, అక్కడ మాట ఉంది, దోస్ హు ఆర్ రెడీ విల్ రాప్చర్ అండ్ బి కాట్ అప్ టుగెదర్. వారందరూ కలిసి క్రీస్తులోకి కొనిపోబడతారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. టు మీట్ హిమ్ ఇన్ ది ఎయిర్ అండ్ బీ విత్ హిమ్. మధ్యాకాశంలో ఆయన కలుసుకొని ఆయనతో పాటు ఉండిపోవటానికి వాళ్ళు వెళ్తారు. రెండో రాకడలో జరిగే పని అది. ఆమేన్. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం అక్కడి నుంచి. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? అదే వర్తమానంలో కొంచెం కంటిన్యూషన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ అంటే ఇంకేం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అన్నమాట అంటున్నాడు. జీసస్ క్రైస్ట్ షల్ కమ్ అగైన్ ద సెకండ్ కమ్ ఇన్ గ్లోరీ. రెండో రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు టు రిసీవ్ ఆల్ దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ అండ్ అలైవ్ ఇన్ గాడ్. 2 పనులు జరుగుతాయి అన్నాడు. ఏంటి మొదటి పని? మృతులు మొట్టమొదటిగా లేవాలి.
క్రీస్తుని ముత్తైన వారు లేచి ఆయన గెలుచుకోవాలి. ఆ తర్వాత సజీవమైన మనము ఆయనతో పాటు పైకి వెళ్ళాలి. రెండు పనులు జరగాలి. ఆ రాకడలో వచ్చారంటే అక్కడ స్పష్టంగా ఉంది, జీసస్ క్రైస్ట్ షల్ కమ్ అగైన్ ది సెకండ్ టైం. రెండోసారి క్రీస్తు కనిపించినప్పుడు, మహిమలో కనిపించినప్పుడు, టు రిసీవ్ ఆల్ దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మృతి చెందిన వారిని దేవుడు పైకి లేపును. ఆమేన్. నిజమేనా ఈ మాట? ఇది నిజమైతే మరి ఇప్పుడు ఒకవేళ తలరాయి అయిపోయిందంటే మన సంగతి ఏంటి? తలరాయి వచ్చిపోయిందంటే సంగతి ఏంటి? రెండు మాట్లాడుతాను, చెప్పండి త్వరగా. తలరాయి వచ్చి ఆగిపోయిందా? ఎక్కడన్నా ఢిల్లీలోనో, తెలంగాణలోనో, విజయవాడలోనో, పిడుగులో ఎక్కడ ఆగిపోయిందా? తాటిపల్లి, గుంటూరు రాకుండా చెప్పండి. తలరాయి వస్తే ఆగుద్దా? అసలు దేవుడు పర్వతం నుంచి రాయి తీసింది దేనికి? చెప్పండి. కొట్టాలనేనా? మరి తీసేందుకు ఆపుతాడు? యేసుక్రీస్తు రాకల్లో వచ్చింది దేనికి? తీసుకుపోవడానికి, వచ్చేంది కాగల. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాక్యము మనకు ఆధారము, వర్తమానం మనకు ఆధారము. ఇక కాంది ఏది మనకొద్దు, అవన్నీ దారాలే. మనకు ఆధారం కావాలి, దారాలు వద్దు. ఇంకో మాట ఉంది, ప్రాఫిట్ లైక్ అంటే మోషే అంటే ఒక ప్రవక్త అన్న వర్తమానంలో, ద సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ టు క్యాచ్ ఎ చర్చ్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు టేక్ హర్ టు హిమ్సెల్ఫ్. రెండవ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ వచ్చినప్పుడు, దేవుని కుమారుడిగా రాకడ వచ్చినప్పుడు, ఆయన వచ్చి సంఘమును పట్టుకొని తనతో పాటు తీసుకుని పోతాడు. వాట్ ఎ గ్లోరియస్ టైమ్ దట్ విల్ బి. అది అంత మహిమకరమైన సమయము. There is many great events has happened in the world, many great things, but nothing like that. ప్రపంచంలో అటువంటి గొప్ప కార్యాలు అనేకమైన జరగచ్చు, కానీ అంతకన్నా గొప్ప కార్యం ఇంకేదీ లేదు. అటు జీవించిన సంఘము పైకి కొనుబాటు పట్ట కన్నా ఇంకో గొప్ప సంగతి ఇంకేమైనా ఉంటుందా ప్రపంచంలో? మనిషిగా మనకి ఇంకేదైనా ఉండదా? లేనే లేదండి. ఈ వర్తమానం కొంచెం నోట్ చేసుకోండి. ఇది అబ్రహాం అండ్ హిస్ సీడ్ ఆఫ్టర్ హిమ్. మరి చాలామంది మరి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మరి బయట రాష్ట్రాలు, పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా సేవకులు అడిగినప్పుడు వాళ్ళకి కోడ్ పంపించడం జరిగినది. ఏంటి ఈ కోడ్ అంటే, అబ్రహాము మరియు తర్వాత అతని యొక్క సంతానము అన్న వర్తమానంలో ఇలాగున్నది. బట్ హియర్ వీఆర్ నౌ టు సీ గాడ్ డ్వెల్లింగ్ అమాంగ్ us. ఈ రోజు మనం చూస్తున్నాం దేవుడు మన మధ్యలో ఉన్నాడు. షోయింగ్ హిమ్సెల్ఫ్, ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. వీఆర్ వెయిటింగ్ టిల్ ద రాప్చర్. మనం ఎత్తబోటు నిమిత్తం సిద్ధపడుతూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ద చేంజ్ దట్ వీ కెన్ సీ ద సన్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ గ్లోరీ వన్ ఆఫ్ దీస్ డేస్. ఈ దినముల్లో ఏదో ఒక దినమున మహిమలో ఆ ప్రభువు కనబచ్చము మనము చూస్తాము. సన్ ఆఫ్ గాడ్ ఉంది అక్కడ, దేవుడి కుమారుడు రాతము. అక్కడ మాట కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. హి విల్ నెవర్ టచ్ హిస్ ఫీట్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు చెప్తారు దీని అర్థం, నాకు చెప్పరు ఎవరు? ఈ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఆయన పాదములు నేలకు తాకవు. అయితే కానీ we will be changed and caught up to meet him in the air. ఆయన పాదాలు నేలకు తాకో కానీ మనం పైకి వెళ్తామంటున్నాడు. ఆమె చెప్పగలం ఇప్పుడు ధైర్యంగా? ధైర్యం ఉంటే చెప్పండి, అందరొద్దు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఇలా చదువుతాం. ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉంది కదా, నా బైబిల్ వద్దు, మీ బైబిల్ చదవండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదవండి ఒకసారి. అమ్మో తిప్పుతున్నారు ఇంకా ప్రకటన గ్రంథం అన్నా కూడా. ప్రకటన 10:1 చదవండి గట్టిగా. ఎవరు వచ్చాడు పైనుంచి కిందకి? బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూచి తిని. ఆమేన్. ఆయన మేఘం ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్నిస్తంభములను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన కుడి పాదము సముద్రం మీదను, ఎడం పాదము భూమి మీదను మోపి. చాలు అక్కడ చాలు నాకు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దూత దిగి వచ్చాడు, అవునా? ఆ దూత బలిష్ఠుడైన దూత, ఆ దూత ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ఆ దూత శిరస్సు ఏం కలిగి ఉన్నాడు? మేఘం ధరించుకుని ఉన్నాడు. అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ అధ్యాయం ఒక నెరవేర్పు మనకి 63 జరిగేది. నమ్ముతున్నామా? ఒకసారి నమ్మిన నామని చెప్పండి. నిజమైనదంతా రైట్. కొంచెం కిందకు వచ్చాక ఏమన్నది? అతని చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఏం పుస్తకం? ఇప్పబడిన
చిన్న పుస్తకం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మాట ఏముంది? గట్టిగా చెప్పండి అమ్మా. కుడి పాదము ఎడం పాదము. అదేంటి రాకళ్ళు ఆయన పాదాలు నేలకు తాకవు కదా? రాకళ్ళు ఆయన పాదాలు నేలకు తాకవు కదా? ఇదేంటిది అంటే? చెప్పండి. అంటే తర్వాత చదువుదాం, కొంచెం ముందుకెళ్ళండి. 8వ వచనం చదవండి. ఇప్పుడు ఆ దూతకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏమంటుందంటే, నీ దగ్గరికి వచ్చిన దూత చేతిలోంచి ఆ పుస్తకం తీసుకో, నువ్వు ఆ పుస్తకం తిన్నాక నువ్వేం చేయాలి? మళ్ళా దాన్ని ప్రకటించాలి. రైట్. ఇప్పుడు అదే తలరాయి అయితే, తలరాయి వచ్చేస్తే ఇప్పుడు ఈయన పోయి ఎవరికి ప్రకటించాలి? 7 ముద్రలు ఎవరి కోసం? ఇప్పుడు ఈ కాల ప్రవక్త కోసం ఆ 7 ముద్రలు, వధువు కోసం 7 ముద్రలు. తలరాయి వచ్చేది ప్రవక్త కోసమా, సంఘం కోసమా? అక్కడ జరిగింది నిజం, వచ్చింది నిజం, భవిష్యత్ దూతగా వచ్చిన నిజం, మేఘం నిజం, ప్రకటనగా ప్రతి ఒక్క నెరవేర్పు నిజం, అన్ని నిజాలు. అక్కడ రాసే ప్రతి ఒక్కటి కూడా ప్రాఫిట్ చెప్పే ప్రతి వర్తమాన ప్రకారంగా అన్ని సత్యాలే, ఒక్కటి లేదు అబద్ధంగా అక్కడ ఉన్నది. ఇది అన్ని సర్వసత్యాలు. అయితే గమనించాల్సింది, అక్కడ మనం మర్చిపోతుంది, పొరపాటు పడుతుంది ఒకటి ఉన్నది. ఒక పాదము సముద్రం మీద, ఒక పాదము నేల మీద. ఇందా మనం చదివిన వర్తమానంలో ఏమున్నది? ఇప్పుడు ఇదే ఉంది, ఎదురుగా ఉంది కదా. ఇక్కడేముంది వర్తమానం? ఆయన పాదములు నేలకి తాకవు. మరి దీన్ని దాన్ని పక్కన పెడితే సరిపోతుందా? మధ్యాకాశం మనం చూసుకో, ఆయన కిందకి రావద్దు. దిగి వచ్చాడంటే ఎక్కడి దాకా దిగి రావాలా? మేఘాల్లాగా ఆయన రావాలా. మనం ఆయన అక్కడ కలుసుకోవాలి పోయి. ఈరోజు వర్తమానం ఏం చేస్తామంటే, మనం మొత్తం చదవటం లేదు, నచ్చిన మొక్క తీసుకుంటున్నాం. ముందు వెనక చదవటలా నచ్చిన మొక్క తీసుకుంటున్నాం. మీకు మొక్కలు ఇవ్వచ్చు, ఎందుకు ఇస్తున్నాం ముందు వెనక అంటే అది కూడా మొత్తం తెలియాలని, పొరపాటు పడకుండా ఉండటానికి. ఈరోజు అక్షరాలు తీసుకుంటున్నారు, పదాలు తీసుకున్నారు, ఊరి పేర్లు తీసుకొని వర్తమానం చెప్పుకొని బతుకుతున్నారు, చెట్టు పేర్లు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా. ఈరోజు మనం అలా కాదండి. వాక్యములాగే, వర్తమానంలాగే మన దగ్గర రావాలి. దానికి ఏమి కలపదు. డోంట్ యాడ్ ఎనీథింగ్. ఆమేన్. ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ మై మినిస్ట్రీ అన్న వర్తమానం ఇలాగ ఉన్నది. నా సేవలో, నా ప్రస్తుత దశ వర్తమానంలో, ద లార్డ్ విల్ క్విక్లీ కమ్ టు హిస్ టెంపుల్. దేవుడు త్వరగా ఆయన యొక్క దేవాలయంలోకి దిగి వస్తాడు. టేక్ అవే హిస్ పీపుల్ ఇన్ ఎ రాప్చర్. ఆయన వచ్చి తన ప్రజలను ఎత్తబాటులో కొనిపోతాడు. ఆమేన్. ఇది ఎప్పుడు వర్తమానం? ఇది 62లో వర్తమానం. ఇంకొంచెం ముందుకు వద్దాం. అక్కడ ఇక్కడ ఇలాగున్నది, ద సెకండ్ కమింగ్ రాప్చర్ యూ టేక్ యూ అవే ఇంటూ అనదర్ ల్యాండ్. ఈ రెండో రాకడలో వచ్చే ఎత్తబాటు ఏంటంటే, నిన్ను ఇక్కడి నుంచి వేరొక స్థలంకి తీసుకొని పోతుంది. ఇక్కడ నేను ఉంచదు. ఆ రాకడ అయిందంటే అర్థము నువ్వు ఇక్కడ ఉండవు. మనకు అర్థం కావాల్సినది, నువ్వు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉండి రాకడ అయిందంటే ఆయనకి నడవదు. ఆ రాయి వచ్చిందంటే కొట్టాలా, రాకడ వచ్చినట్టు నువ్వు పైకి పోవాలా, ఏదో ఒకటి జరగాల. అంతేగాని నాకు నచ్చినట్టుగా అవుతుందంటే మాత్రము కాదు. మనకి నచ్చినట్టుగా వర్తమానం ఉండదు. వర్తమానం తగ్గట్టుగా మనం ఉండాలి. పిరమిడ్ నీలాగా ఉండదు, నువ్వు పిరమిడ్ లాగా ఉండాలి. పరిశుద్ధాత్మ నీలాగా ఉండదు, నువ్వు పరిశుద్ధాత్మలాగా మారవలసి ఉన్నావు. దేవుని నామానికి మహిమ. 4వ ముద్ర ఒక మాట మాట్లాడుకుందాం ఇక్కడ. ఫస్ట్ కమింగ్ హి కమ్ ఏ మార్టల్. ఆయన మృతి చెందే ఒక వ్యక్తిగా రావాలి. అది మొదటి రాకడ. టు బ్లీడ్ అండ్ డై, మరణించాలి, రక్తము కార్చాలి, మరణించాలి. అదే ఆయన మొదటి రాకడ యొక్క ఉద్దేశము. ఈజ్ ద రైట్, దస్ ఈజ్ ఫస్ట్ కమింగ్. అది ఆయన యొక్క మొదటి రాకడ. మరి రెండో రాకడ ఏంటి? ద సెకండ్ కమింగ్ ఈజ్ ద రాప్చర్. వి మీట్ హిమ్ ఇన్ ద స్కైస్. ఆయన మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. రెండో రాకడ ఎత్తబాటు అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ద థర్డ్ కమింగ్ ఈజ్ ద ఇన్కార్నేట్ గాడ్. ఆయన పూర్తిగా పరిపాలన చేసే రాజు. ఇక ఆయనకి మరణము లేదు, అపజయం లేదు, ఆయనకి ఎదురన్నది లేదు. అటువంటి వాడిగా జీవించేది అది మూడో రాకడై ఉన్నది. ఏమా? ఇప్పుడు ఒక మాటలు మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ మనం విన్నాము. ఇదే వర్తమానంలో బద్దలైన తొట్లని వర్తమానంలో వచ్చిందన్నమాట. అక్కడ చూద్దాం. బట్ వెన్ హీ కమ్స్ దిస్ టైమ్, ఆయన ఈ రాకడలో వచ్చినప్పుడు, హార్డ్లీ నన్ బట్ దోస్ హూ ఆర్ రెడీ విల్ నో
when he comes. అందరికీ తెలియదు కానీ కొద్ది మంది మాత్రమే తెలుస్తుంది ఆయన ఎప్పుడు వస్తాడు అన్నది. There will be just be an absence of people. కొద్దిమంది దాన్ని గ్రహించలేరు, అటువంటి రీతిగా ఉంటుంది. They won't know what happened to them. ఆ రాకడ జరిగినప్పుడు ఆ రాకడలో ఉన్న వారికి కొద్దిసేపటి వరకు ఏం జరిగిందో తెలియదు. Amen. They will just be caught away. వారు కొనిపోబడతారు in a moment, రెప్పపాటు కాలంలో. And that they just come up missing. భూమి మీద రాకడ జరిగిన తర్వాత మరిగే మొట్టమొదటి సంగతి ఏంటంటే అనేక పోలీస్ స్టేషన్లకు పోయి మా ఇళ్లలో వాళ్ళు మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా. ఇక్కడ మన సంఘాలు ఎవరైనా పెట్టారు ఇప్పుడు దాకా? వినబడలేదండి. ఇప్పుడు ఒక లోపల అనుకుంటారు ఇలాగా, మా ఇంటి వాళ్ళు పోతే బాగుంది భాష కేసు కూడా పెట్టమంటున్నారు. అలా ఉంటుందమ్మా. నిజంగా ఎత్తబాటులో పోతే కేసు పెట్టండి. అయితే పెట్టేలాగా మీరు ఉండాలని కోరుకోవద్దు, మీరు కూడా పైకి పోవాలని కోరుకోండి. సేయింగ్ ఇన్ ఎ మూమెంట్ ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ. రాకడ వచ్చినప్పుడు మనం జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే రెప్పపాటు కాలంలో మనం అందరము కొనిపోబడతాము. దాని కొరకు మనం రెడీ అవ్వాలి, అదే వర్తమానంలో. సో జస్ట్ బీ రెడీ ఫర్ దట్. కాబట్టి మీరు దాని కొరకు సిద్ధపడి ఉండండి. ఇట్ వుడ్ బి హారిబుల్ సమ్ మార్నింగ్ టు మిస్ ఎ లవ్డ్ వన్. మన మధ్యలో ఉన్న ప్రియులైన వారిని మనం ఒకరైనా మిస్ అయ్యామంటే అది చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది. అటువంటి వద్దు. నో వన్ కెన్ ఫైండ్ దెమ్. అలా కొనిపోబడి వాళ్ళు వారిని ఏ ఒక్కరు కనుగొనలేరు. కాబట్టి వారి గురించి మనం బాధపడతా కూర్చునే కన్నా మనం కూడా ఆ దగ్గర పోతే బాగుంటుంది కదా. కాబట్టి దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడటానికి ఈ వర్తమానమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. అబ్రహాం యొక్క నిబంధన దానిలో when the great capstone comes, ఆ గొప్ప తలరాయి వచ్చినప్పుడు the ministry that in the church and the capstone will just come right straight together like a magnet. ఆ తలరాయి వచ్చినప్పుడు, గొప్ప తలరాయి వచ్చినప్పుడు సంఘము దానిలో ఉన్న ఐక్యపోష శక్తి, అలాగే తలరాయిలో వచ్చే ఐక్యపోష శక్తి, ఈ రెండు ఏం చేస్తాయంటే ఒకదానొకటి ఎమ్మటే ఎటువంటి గ్యాప్ లేకుండా కలుసుకుంటాయి. దీనికి మీ గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. ఒక అయస్కాంతం తీసుకొచ్చి ఒక పిన్నిస్ పైన కొంచెం దూరంలో పెడితే ఏం జరుగుతుంది? ఎంతసేపు పట్టుద్ది అయస్కాంతాన్ని పిన్నిస్ అతుక్కోవడానికి పోయి? ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక చిన్న పిన్నిస్ ఉన్నది, ఎంత పెద్ద అయస్కాంతం తెచ్చి ఎంతసేపు పట్టుద్ది? తక్కువ పెడితే ఎక్కువ పెట్టుద్దా? చాలా తక్కువ టైం. అంటే దగ్గరగా వస్తుంటే ఇదే ముందు కదులుతూ ఉంటుంది. అంటే అంత శక్తి అయస్కాంతంలో ఉంది. పిన్నిస్లో అతుక్కునే గుణం ఉన్నది, అయితే అయస్కాంతంలో ఆకర్షించే గుణం ఉన్నది. ఈరోజు వర్తమానంలో కానీ క్రీస్తులో కానీ రాకడలో కానీ ఉన్నది ఏంటంటే నిన్ను ఆకర్షించే గుణం ఉన్నది. ఆ గుణాన్ని బట్టే ఈరోజు నీవు నేను ఇదిగో ఈ గడియ వర్తమానంలో నిలబడి ఉన్నాం. వర్తమానం ఆకర్షించి ఇక్కడికి వచ్చామండి. మనం నమ్మి కానీ ఇక్కడికి వచ్చింది. మనము నమ్మటానికన్నా ముందు వర్తమానం మనల్ని ఆకర్షించున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ వచ్చిన మాట ఉంది, మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. దెన్ జీసస్ కేమ్ అండ్ కాల్డ్. అప్పుడు యేసు రంగం మీదకి వచ్చి పిలిచాను. వర్తమానంలో ఇలాగ ఉన్నది. వెన్ టు దట్ టైమ్ విల్ బి. ఆ సమయం వచ్చినప్పుడు, రాకడ సమయం వచ్చినప్పుడు, నన్ ఆఫ్ us know, మనలో ఏ ఒక్కరికి తెలియదు. రాకడ గురించి మనకి ఏ ఒక్కరికి తెలియదు. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, పరలోకమందు ఉన్న దూతకు కూడా సంగతి తెలియదు అన్నాడు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జరుగుద్ది అనేది దూతకు కూడా తెలియదు అన్నాడు. భూమి మీద ఉన్నది తెలియదు అన్నారు. ఈరోజు సేవకులు ఏకంగా డేట్లు పెడతారు. నాకు తెలిసిన ఒక సేవకుడు 89 నుంచి డేట్లు పెడతానే ఉన్నాడు. అయిపోవట్లేదు ఆ డేట్లు. చెప్తానే ఉన్నాడు, ఇది అవ్వలేదు ఇంకోటి పెడదాం, ఇది అవ్వాల ఇంకోటి పెడదాం, పెరుగుకుంటూ వస్తున్నాడు. అంతకుముందు ఒక ఆయన మీకు తెలుసు, పాల్ సిరియన్ ఒక ఆయన ఉన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు పేరు? ఎలా తెలియదు, ఇప్పుడు చెప్తాడు, ఎమ్మడే గుర్తుపడతాడు. లహరి కృష్ణ అంటారు, విన్నారా? వినలేదా? ఈ లహరి కృష్ణ ఎవరంటే ఇండియా ఆయన. ప్రవక్త వర్తమానం విని, ప్రవక్త దగ్గర బాప్టిజం పొంది, ప్రవక్త దగ్గర ఆర్డినేషన్ తీసుకొని ఇండియాకి సువార్త చేయడానికి వచ్చి, ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ ఉజ్జీవాలు, ఈ కుడికి, ఇవన్నీగా దీనికన్నా పెద్దగా అని పెట్టాడు ఆయన. ఎంత పెద్దగా పెట్టాడు? ఇండియాని మొత్తం కుదిపేశాడు ఆయన పరిచర్యతో. ప్రవక్త చనిపోయే సమయానికి ఆయన చాలా గొప్ప పరిచయం చేశారు ఇండియాలో. అయితే తర్వాత ఏం చేశారంటే ఆయన 70 ఏళ్ళు ఎత్తబాటు అయిపోద్ది అన్నాడు. అది కూడా స్టార్ట్ అయింది. 77 అవలా. సరే కొంచెం జరుపుకుందాం, 77 కాలేదేమో, దగ్గరలో డేట్ పెట్టుకుందాం అని 79 పెట్టాడు. అవలా.
81, 83, 89 నాడు అవ్వట్లా. లాస్ట్కి ఏం చేశారండి, వర్తమానం లేదు, ఏం లేదు, మొత్తం తీసి పక్కన పెట్టండి అని ఆయనే నేనే దేవుడిని ప్రకటించేసుకున్నాడు. చెప్పనా ఇప్పుడు మీకు? తప్పుడు డాక్టర్లోకి పోయిన తర్వాత ముందు సాక్ష్యాలు పాడవుతాయి, జీవితాలు పాడవుతాయి, విలువలు పాడవుతాయి, వారి జీవితం మొత్తం వెనక్కి వెళ్ళిపోతారు అంట, రివర్స్లో పోతా ఉంటుంది. దేవుడు ఎంతగా దీవించాడంటే ప్రవక్త ఆశపడ్డాడు ఆయన ద్వారా ఇండియాలో గొప్ప పరిచయం జరగాలి. జరిగినది, ప్రవక్త ఉన్నంతకాలం జరిగినది. ఆ తర్వాత ఏమైనది మీరు బైబిల్ చదువుంటారు, పాస్టర్ గారు కూడా చెప్పుంటారు అనుకుంటున్నా. మోషే కింద ఉన్నంతకాలం వీళ్ళందరూ బాగానే ఉన్నారు. మోషే 40 రోజులు మేఘంలోకి వెళ్ళాక ఏమైంది కింద? అమ్మా ఏం తెచ్చారు? దూడ తెచ్చారు. దూడను ఏం చేశారు? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం? మేఘాలను పూజిస్తున్నాం, ప్రవక్తలను పూజిస్తున్నాం, ఫోటోలను పూజిస్తున్నాం, బొమ్మలను పూజిస్తున్నాం, చివరికి పక్షిరాజు బొమ్మ కూడా పూజించేస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ జెండాను పూజిస్తున్నారు కొద్దిమంది దేకంగా ఇండియాలో ఉండే. ఏం జరుగుతుందంటే వెనక్కి వెళ్ళిపోయారు, ప్రత్యక్ష నుంచి జారిపోయారు, దేవుడి సంఘం నుంచి జారిపోయారు, ఆయన చేతుల నుంచి జారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు రూపాలు చేసి పెట్టుకుంటున్నారు. దేవుడు చెప్పలేదా ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా, మీరు ఏ రూపాలకి మొక్కద్దు, ఏ రూపాలు చేయొద్దు. అయినా కూడా మనం ఏమంటాం, ఇది రూపం కాదండి, కానీ రూపాన్ని మొక్కుతాం. నువ్వు నమ్ము, నువ్వు జీవించు, నీ జీవితంలో అది కనిపించాలంటున్నా. ఏమన్ ఇదే వర్తమానంలో అక్కడ మాట ఉన్నది. బట్ లెట్ us keep doing all that we can. మనం ఏం చేయగలదు మొత్తం చేద్దాం, టు హిస్ గ్లోరీ, ఆయన మహిమ నిమిత్తము. until the time is over, ఆ సమయం గడిచిపోయేంత వరకు మనం పని చేద్దాం. we don't know who that person is. ఆ చిట్ట చివరి వ్యక్తి ఎవరో, దేవుళ్ళలోకి వచ్చేవాడు మనకు తెలియదు. ఇట్ మే బి ఆల్రెడీ బి ఇన్, ఆ చిట్ట చివరి లోపలికి వచ్చాడో తెలియదు. we are just waiting his coming. ఇప్పుడు మనం ఎదురు చూసే పని ఒక్కటే, ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూడటము. పరిచయం చేద్దాం, చిట్ట చివరిని తేడాన్ని ప్రయత్నిద్దాం. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇది కాకుండా మరి ఇంకేది మనం దృష్టిలో పెట్టుకోవద్దు. వేరే ఆలోచన ఏది మన దృష్టిలోకి రానియద్దు. ఆమేన్. అక్కడ మాట, ఇట్ విల్ నెవర్ బి రివీల్ టు మ్యాన్. ఏ ఒక్క భూమి మీద మనుషుడికి అది బయలుపరచబడలేదు. స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు ఒక మాట మత్తయి సువార్తలో, ఇదిగో క్రీస్తు వచ్చాడని, మేడ మీద ఉన్నాడని, అడవిలో ఉన్నాడని, లోపల గదిలో ఉన్నాడని ఎవరైనా చెప్పిన ఎడలా గట్టిగా చెప్పండి. ఎందుకంటే నిజమైన వాళ్ళని భ్రమకు గురిపెల్పే ఒక బోధ జరుగుతూ ఉన్నది. దానిలోంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చి పెట్టాలా. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంది, ద టైమ్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన రాకడ గురించి దేవుడు భూమి మీద మనిషికి చెప్పాలా. బికాస్ నాట్ ఈవెన్ ద ఏంజెల్స్ ఆఫ్ హెవెన్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు బి. ఎప్పుడైతే ఆ రాకడ జరుగుతుందో ఆ రాకడ యొక్క సంగతి పరలోకమందు దూతకు కూడా తెలియదు. వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ ఇట్ ఎట్ ఎనీ టైమ్. ఏదో ఒక సమయంలో అది జరుగుతుందని ఇప్పుడు మనము కనిపెడుతూ ఉన్నాము. అండ్ వెయిటింగ్, వాచింగ్ ఫర్ హిస్ కమింగ్. ఇప్పుడు మనం చేసే ఏకైక పని ఏంటంటే ఎదురు చూడటము, కనిపెట్టము, ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుందా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. లీడర్షిప్ అనే వర్తమానం ఆల్మోస్ట్ చివరి వర్తమానానికి దగ్గరగా, ముందు వర్తమానం అనుకుంటాను ఇది, ఆయన భూమి మీద బోధించిన వర్తమానం. దాన్ని అంటున్నాడు, గ్రాంట్ ఇట్ లార్డ్, ప్రభువా మాకు దయచేయము. స్టాండ్ హంబ్లీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ ఆడమ్ టు కమ్ ఫర్ హిస్ బ్రైడ్. రెండవ ఆదాము వచ్చే సమయానికి మేము దానిలో ఉండులాగా మాకు సహాయం తెచ్చేయి. మేక్ అస్ పార్ట్ ఆఫ్ హిమ్ ఫాదర్. మేము ఆయనలో ఉండునట్లుగా మాకు సహాయం తెచ్చేయి. ఆయన చెప్తున్న చిట్ట చివరి వర్తమానాల దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు, ఆయన రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ప్రభువా మాకు సహాయం దయచేయి అంటున్నాడు. దానిలో మమ్మల్ని కూడా ఒక భాగం దయచేయమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ముగింపులో ఒక చిన్న మాట చదివేసి నేను ముగిస్తున్నాను. ఇంకా చాలానే ఉంది. ఇది మీకు చెప్పింది, మళ్ళీ కంక్లూడ్ చేసి ముగిస్తా ఉన్నా. ఆ తలరాయి వచ్చినప్పుడు ఇట్ హిట్ ద ఇమేజ్ రైట్ స్మాక్ ఇన్ ద ఫీట్. ఆ పాదముల మీద ఆ తలరాయి వచ్చి కొట్టినప్పుడు, అండ్ బ్రోక్ ఇట్ ఇంటూ పీసెస్, అది ముక్కలుగా చేసినప్పుడు, గ్రౌండ్ ఇట్ ఇంటూ పౌడర్, తొత్తునీయులుగా చేసినప్పుడు, వాట్ హ్యాపెండ్ ఎట్ ద టైమ్, ఆ సమయంలో ఏం జరుగుతుంది, ద కమింగ్ ఆఫ్ దట్ స్టోన్, ఆ రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టి మొక్కలు చేసే సమయానికి ఏం జరుగుతుంది అంటే, అప్ అండ్ ద చర్చ్ ఇంటూ గ్లోరీ ఎట్ ద రాప్చర్. అప్పటికి ఎత్తబాటులో సంఘము మహిమలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తలరాయి వచ్చిందా రాలేదా అంటే మీ దగ్గర సమాధానం ఏమున్నది? ఇంత చెప్పా కూడా చెప్పరా ఇప్పుడు కూడా?
కాజ్ ఇట్ ఎండెడ్ అప్ ది జెంటైల్ డిస్పెన్సేషన్. ఎందుకని తలరాయి వచ్చిందంటే అన్ని జనుల కాలము ముగిసిపోయినది. గాడ్ ఎండెడ్ ఇట్ అప్, దేవుడే దాన్ని ముగించాడు. ద కమింగ్ ఆఫ్ దట్ స్టోన్, ఆ రాయి వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్పండి, వచ్చిందా రాలేదా? గట్టిగా చెప్పేద్దాం, ముగించుకుందాం. ఏదైనా ఉంటే మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. మళ్ళా పాస్టర్ మీరు మంచిగానా అంటారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలాం.